శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, సృష్టిలో తమోగుణము, రజోగుణము, సత్వగుణము అని చెబుతూ ఉంటారు, అంటే ఏమిటి? ఆ గుణాలు వివరించగలరు? అంటే ఉదాహరణకు వర్షాకాలము, శీతాకాలము, వానాకాలము లాగానా? ఏమిటి తమో రజో సత్వగుణములు? వివరించగలరు? ఇది వారి ప్రశ్న. ఇక్కడ మనం ఏమి మాట్లాడుకుంటున్నా, ప్రపంచంలో ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నా, మనం మాట్లాడుకోవటానికి ఏం కావాలి? ఒక భాష కావాలి. ఆ భాష మనుషులు తయారు చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా మనకి వివిధ రకాల భాషలు ఉన్నాయి. అసలు భాష ఎందుకు అవసరమైంది? మనిషిలో భావము పుడుతున్నది. ఆ భావాన్ని వ్యక్తపరచటానికి, అంటే భావం లోపల పుడుతుంది, దాన్ని వ్యక్తపరచటానికి భాష అవసరమైంది. అంటే దాన్ని తెలియపరచటానికి తన లోపల పుట్టినటువంటి ఒక భావం, ఒక ఉద్దేశం, ఒక ఆలోచన, ఒక అభిప్రాయం, దీనిని తన ఎదుట వారికి తెలియచెప్పటానికి భాష అవసరమైంది. అందుకని మనిషి భాషను తయారు చేసుకున్నాడు. మరి ఎన్ని భాషలు ఉన్నాయి ఏంటండి అంటే, మనుషులందరూ కూడా ఒక చోట లేరు. అంటే బాగా వేల లక్షల సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోతే మనుషులందరూ కూడా చిన్న చిన్న ప్రాంతాలలో, అసలు వేరే చోట్ల మనుషులు ఉన్నారని తెలియక ఎవరికి వాళ్ళు మేమే ఉన్నాము అనుకున్నటువంటి పరిస్థితుల్లో వాటినే చిన్న చిన్న గూడెములు అంటారు. గూడెములు అంటే ఏంటి? ఏమి లేదు. గూడెములు అంటే గుడిసెలు. గుడిసెలు అంటే ఏంటి? చిన్న పూరిపాకలు. ఆ పూరిపాకలను గుడిసెలు అని పిలిచారు. ఆ గుడిసెలు ఉన్నవి గూడెములు. ఇలా అక్కడక్కడ అరణ్యములలో, అంటే అరణ్యము అని ఎందుకు అంటున్నాము అంటే, పూర్వం సృష్టి మొత్తం ఉన్నదంతా మొక్కలే. మనందరం మొక్కలు నరికేసి ఇళ్ళు కట్టుకోకపోతే ఇప్పుడు కూడా మొత్తం సృష్టి అంతా మొక్కలే ఉంటాయి. మీరు గమనించి చూడండి, మనం ఇళ్ళు కట్టుకోనటువంటి ప్రాంతాలు, చాలా ప్రాంతాలలో వర్షాధారము, నీరు ఉన్నటువంటి ప్రాంతాలలో మొత్తం అడవులే ఉంటాయి. వాటిని అడవులు అని పిలుస్తారు. ఈ అడవులు, చెట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి రాలేదు. భూమికి ఆ గుణం ఉందంటే, భూమిలో మొక్కలను ఉత్పత్తి చేసే గుణం భూమిలో ఉంది. ఆ మొక్కలకి పూలు, పళ్ళు, రకరకాల కాయగూరలు వస్తాయి. ఇవన్నీ అనేక రకాలుగా ఎందుకు వస్తాయి? ఒకే రకమైన మొక్కలు రావచ్చు కదా అనేటువంటి సందేహం కూడా రావచ్చు. కాదు, భూమిలో అనేక రకములైనటువంటి ఖనిజములు, లవణములు, లక్షల రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం భూమి పైన ఉపయోగించుకుంటున్నటువంటి రాగి, ఇనుము, ఇత్తడి, ఇలాంటి లోహములు కానీ, మనం ఉపయోగించుకునే ఆయిల్స్ కానీ, మనం ఉపయోగించుకునే గ్యాసులు కానీ, ఇవన్నీ భూమి నుంచి తీసినవే, భూమి నుంచి వస్తున్నాయి, వజ్ర వైఢూర్య బంగారాలతో సహా. అలా అనేక రకాలు భూమిలో, అనేక ప్రాంతాలలో, అనేక విభిన్నాలుగా ఉండటం వలన విభిన్నమైనటువంటి ఆ ఖనిజ లవణ భూమి అడుగున ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వాటితో మిళితమైన మొక్కలు ఉత్పత్తి అవుతున్నాయి. అది అలా ఎందుకు అనేది ఏమీ లేదు. అది సృష్టి చేసిన ఏర్పాటు. సృష్టిలో ఆ సహజత్వం ఉంది. అవన్నీ మొక్కల్లోకి వస్తాయి. ఆ మొక్కల్లో కొన్ని మనుషులు తినడానికి ఉపయోగపడతాయి. తిన్నప్పుడు ఆయా పదార్థాలలో, ఆ మొక్కలకు సంబంధించి మనం తిన్న కాయగూరలు కావచ్చు, ఆహార ధాన్యాలు కావచ్చు, ఏటైనా వాటిలో భూమిలో నుంచి ఉన్నటువంటి ఏ సారాన్ని గ్రహించి ఆ మొక్కలు ఎదిగినవో, మనం తెలియ పళ్ళు కావచ్చు, ఆహార ధాన్యాలు కావచ్చు, కాయగూరలు కావచ్చు, ఏదైనా కావచ్చు, జంతువులు కూడా అవే తింటాయి. అవన్నీ మానవ శరీరంలోకి, జంతువుల శరీరాల్లోకి వచ్చి శరీరాలు సరిగా పనిచేసి మనిషి బతుకుతూ ఉంటాడు. అవి సరిగ్గా కాకుండా
అన్ని సమపాళల్లో సరిగ్గా తినకుండా ఏదో నచ్చినవే తింటాము, మేము నచ్చినట్టు బతుకుతాము, మాకు నచ్చినట్టు జీవిస్తాము అన్నటువంటి మానవులు చేసుకున్నటువంటి డెవలప్మెంట్ పేరుతో చేసుకున్న ఏర్పాట్లలో మనిషికి ఆసుపత్రులు అవసరమైంది. ఎందుకంటే అనేక రకాల అనారోగ్యాలు వచ్చినాయి. ఎందుకని? అలా భౌగోళికంగా సహజంగా దొరుకుతున్నటువంటి ఆహార పదార్థాలను మార్చి తనకిష్టం వచ్చినట్టుగా తయారు చేసుకు తింటున్నాడు. కానీ ముడి సరుకు, మూల సరుకు ప్రకృతిలోదే, చెట్ల నుంచి దొరుకుతుంది. మాంసాహారం ఒకవేళ తింటున్నారు అన్నా కూడా మాంసాహార జంతువులు దేని తింటున్నాయి? శాకాహార జంతువులను తిని బతుకుతున్నాయి. శాకాహార జంతువులు ఏం తిన్నాయి? మళ్ళీ మొక్కలనే తిన్నాయి. అంటే మాంసాహారం కింద వెళ్ళింది కూడా మొక్కల నుంచి వచ్చింది. మన శరీరంలో మనం తిన్న ఆహారం అంతా ఎలా మాంసంగా రూపుదిద్దుకుందో అది అంతా మొక్కల నుంచి వచ్చింది. మీకు విషయం అర్థం అవడానికి చెప్పాను. ఇలా మనిషిలా మార్చుకోనటువంటి, అంటే తన ఇష్టం వచ్చినట్టు అన్నింటినీ మార్చుకోనటువంటి మనిషి తప్ప మిగిలిన జీవరాశులకు వేటికి హాస్పిటల్స్ లేవు, అనారోగ్యాలు లేవు. అవి సృష్టి సహజంగా బతికి సృష్టి ఇచ్చినటువంటి ఆయువు ప్రకారం జీవించి చనిపోతూ ఉంటాయి. ఒకవేళ ఏదైనా భౌగోళిక పరిస్థితుల్లో వచ్చిన వైపరీత్యాలకి చనిపోతూ ఉంటాయి. అవి సృష్టి సహజంగా చనిపోతాయి అంతే. అనారోగ్యాలు అనేవి మనిషి తయారు చేసుకున్నాడు. కారణం ఏంటంటే ప్రకృతిని ప్రకృతిలా స్వీకరించకుండా మార్చుకొని చేసుకుంటున్నాడు. అందువలన కొంత అనారోగ్యాలు వచ్చినాయి. సరే, ఇది ఇప్పుడు సబ్జెక్టే కాదు. ఇప్పుడు అంటే విషయం అర్థం అవడానికి ఇవన్నీ మాట్లాడుకున్నాం. మానవుడు ఎందుకు విభిన్న భాషలు మాట్లాడాడు అంటే భావం లోపల అందరికీ ఒకటే ఉత్పత్తి అవుద్ది. మానవ జాతి మొత్తానికి భావరూపంలో ఉత్పత్తి ఒకటే. అందుకే మోగవాళ్ళు ఏ భాష వాళ్ళతో అయినా మాట్లాడగలుగుతారు. మగవాళ్ళు సైకిల్ చేయడం ఎంత ఏముండదు. కాబట్టి ఇక ప్రాబ్లం లేదు, వాళ్ళకి భాషతో పని లేదు. అసలు వాళ్ళు ఎవరికైనా కమ్యూనికేట్ చేయొచ్చు, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కానీ భాష బాగా వచ్చిన వాళ్ళు మగవాళ్ళని అర్థం చేసుకోలేరు. కొంతకాలం వాళ్ళతో గడిపితే కానీ వాళ్ళ సైగలు అర్థం చేసుకోలేం. కారణం ఏంటంటే సైగలతో పని లేకుండా, భావంతో పని లేకుండా మనం డైరెక్ట్గా భాషను వినడానికి అలవాటు పడ్డాం అంతే. ఇలా మానవులు మొత్తం ఉన్నటువంటి వృక్షజాతి ఏది ఉందో దాన్ని అరణ్యాలు, అడవులు అని పిలిచాం. వాటి మధ్యలో అక్కడక్కడ జంతువులు ఎలా బ్రతుకుతున్నాయో మనుషులు కూడా అలాగే బతికారు. అలా బ్రతుకుతూ చిన్న చిన్న సమూహాలు ఏమున్నాయో అక్కడ మానవ జాతి కొంత ప్రదేశంలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అలా ఇంకెక్కడో మానవ జాతి ఉంది, ఇంకెక్కడో మానవ జాతి ఉంది. అలా విశాలమైనటువంటి భూమి మీద ప్రస్తుతం సుమారుగా 200 దేశాలు పైన ఉన్నాయని చెప్పుకునేటువంటి భూమి మీద ఈ దేశాలన్నీ వివిధ ప్రదేశాలు. ఇప్పుడు మనం పేర్లు పెట్టుకొని చెప్పుకుంటున్నాం. ఒకప్పుడు మానవ జాతి అసలు ఇంకో చోట ఉందని తెలియదు వాళ్ళకి. ఏదో వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతకడం. ఎందుకంటే నాగరికత లేదు, వాహనాలు లేవు, కరెంట్లు లేవు. జస్ట్ జంతువులు ఎలా బతుకుతున్నాయి అలాగే మనుషులు బతికారు. కాకపోతే క్రూర జంతువులు ఉన్నాయి కాబట్టి సేఫ్టీ కోసం జాగ్రత్తగా మనుషులందరూ ఒక చోట బతికారు. మీరు చూడండి, కోతులన్నీ ఒక చోట ఉంటాయి, పక్షులన్నీ ఒక చోట ఉంటాయి. అలా జంతువులు ఏ జాతికి ఆ జాతి ఒక సమూహంగా బతుకుతూ ఉంటుంది. చూడండి, అలా మానవ జాతి సమూహంగా బతికింది అంతే. అప్పుడు వాళ్ళు ఆ సమూహాలు నిదానంగా అభివృద్ధి చెందుతూ వాళ్ళ అవసరాలకు అవసరమైనటువంటి వాటిని తయారు చేసుకుంటూ, రక్షణకు అవసరమైనటువంటి తయారు చేసుకుంటూ భాషను కూడా తయారు చేసుకున్నారు భావ వ్యక్తీకరణకి. అందువలన వివిధ భాషలు వచ్చినాయి. తర్వాత లక్షల సంవత్సరాల ప్రయాణంలో మానవ నాగరికత ఏమైంది అంటే అడవిలోంచి మనిషి తనకు సపరేట్గా మానవ లోకం నిర్మించుకున్నాడు. అంటే అడవినే నరికేసి ఒక మానవ లోకం నిర్మించుకున్నాడు. మొత్తం మానవ సమూహం అక్కడ ఉంటుంది. అవే దేశాలు. ఎవరికాళ్ళు మా దేశం, మా రాష్ట్రం, మా ఊరు, మా గ్రామం, మా మండలం ఇలా పెట్టుకున్నాం చూడండి. మా సొందు. అక్కడలోకి వెళ్తే మళ్ళీ నా ఇల్లు. ఫస్ట్ నా ఇల్లు, తర్వాత నా సొందు, తర్వాత నా ఊరు, నా గ్రామం, నా మండలం, నా జిల్లా, నా రాష్ట్రం, నా దేశం. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగలిగితే నువ్వు అదే ఆత్మజ్ఞానం చెప్పేది, నా ప్రపంచం. ఇంకా ముందుకెళ్ళగలిగితే ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ మొత్తం నా విశ్వము. ఈ నా అనే దాన్ని నువ్వు ఎంత తగ్గించుకుంటూ వచ్చావో అంత చిన్నవాడిగా, చిన్నదానిగా నా ఇల్లు వచ్చినాక మళ్ళీ నా ఇంట్లో నేను, ఆ నేనుకు వచ్చి ఆగిపోయాం. ఆ నేనుకు అవసరాలు ఉన్నాయి కాబట్టి
ఆ అవసరాలు తీర్చుకోవాలి కాబట్టి, ఇంద్రియ అవసరాలు ఉన్నాయి, ఇంద్రియ కోరికలు ఉన్నాయి, జీవితం 100 ఏళ్ళు బతకాలి కాబట్టి నా కుటుంబం అనేదాన్ని కొంచెం సర్దుకోవటం అలవాటు చేసుకున్నాం. కానీ ఘర్షణలు పడుతూనే ఉంటాం. ఆ ఘర్షణలు కూడా భరించలేని వాళ్ళు విడిపోతున్నారు. అంటే నేను ఎక్కడ మొదలై ఎక్కడ దాకా చిన్నదైపోయింది, ఎక్కడ చిన్నదై ఎక్కడ దాకా వెళ్ళొచ్చు. నేను అనే నా శరీర భావన నుంచి నా కుటుంబం, నా కుటుంబం అంటే నా ఇల్లు, నా ఇల్లు నుంచి నా సందు, నా సందులో బోల్డ్ ఇళ్ళు ఉంటాయి, నా సందు నుంచి మొత్తం ఈ సందులన్నీ బోల్డ్ ఇలాంటి వీధులన్నీ కలిపినటువంటి నా గ్రామం లేదా నా పట్టణం, అక్కడి నుంచి నా మండలం, నా మండలం నుంచి నా రాష్ట్రం, నా రాష్ట్రం నుంచి నా మండలం నుంచి నా జిల్లా, నా జిల్లా నుంచి నా రాష్ట్రం, నా రాష్ట్రం నుంచి నా దేశం, నా దేశం నుంచి నా ప్రపంచం, నా ప్రపంచం నుంచి నా విశ్వం. అంటే నేను అనే శరీర భావన నుంచి నా విశ్వము అనేటువంటి భావానికి నిన్ను తీసుకెళ్లేది ఆత్మజ్ఞానం. అది శరీరపరంగా భౌతికంగా నా విశ్వము అంటావు. అది కరెక్ట్గా ఆత్మజ్ఞానంలో వెళ్ళి నువ్వు దాన్ని తెలుసుకుంటూ వెళితే నేనే విశ్వము అంటావు. అదే అనంత ఆత్మశక్తి. సరే, ఇదంతా చదువు. ఆ చదువు చదువుకోకుండా నా విశ్వము అనలేవు, నేనే విశ్వము అనలేవు. అందుకని చదువుకోని వాళ్ళందరూ ఎక్కువగా మాట్లాడేది నేను నేను నేను. అంటే మీరు భౌతిక చదువులు చదివి ఉండొచ్చు ఎవరమైనా, కానీ నేను 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 అని పదే పదే మనకు వస్తూ అలాగే బ్రతుకుతూ అలాగే జీవిస్తున్నామంటే మనం ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు చదువుకోలేదు. భౌతికల్లో చాలా గొప్పవాళ్ళమై ఉండొచ్చు, అది వేరే విషయం. ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు చదువుకున్న వాళ్ళు నా ప్రపంచము నా విశ్వము అంటారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే నేనే విశ్వము అన్న భావనలో ఉంటారు. అక్కడ ఇంకా త్యాగము అనేదే తప్ప స్వార్థము అనేది ఉండదు. త్యాగము అంటే ఏంటి? ఏదో ఇచ్చేయటం కాదు, నిరంతరం పరిగెట్టుకెళ్ళి ఇచ్చేయటం కాదు, ఇవ్వటం కోసం జీవించటం, పరిగెత్తటం, ఎతకటం కాదు. నీకు సహజ జీవితంలో తారసపడినటువంటి నీ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు నీకంటే తక్కువ స్థితిలో ఉండి నీకంటే బాధలు పడుతుంటే ఇవ్వటానికి నీ దగ్గర ఉంటే వెనుకాడవు. అది నీకు నువ్వు ఎలా ఆకలికి తింటావో అలా వాళ్ళకి పెడతావు, వెనుకాడవు. ఇది నాది, ఇది నీది అనేటువంటి భావం నీకు తెలుస్తూ ఉంటుంది, కానీ వెనుకాడవు. ఎందుకంటే నా విశ్వము నేనే విశ్వము అన్న భావన వచ్చినప్పుడు అలా జరుగుతుంది. మిగిలినన్ని మామూలుగానే ఉంటాయి. దాన్ని త్యాగము అంటారు, అంతే. అంతకుమించి అందులో పెద్ద విశేషత ఏం లేదు. అది ఎప్పుడు వస్తుంది? చదువుకుంటే వస్తుంది, ఊరికి ట్రై చేస్తే రాదు. ఎక్కడి నుంచి చదవాలి ఆ చదువు? నేను అనేటువంటి నా శరీర స్వార్థం నుంచి, అంటే నేను అనే పరిమితి నుంచి. అది నిజమే, అబద్ధమేం కాదు, నేను నిజమే. అక్కడి నుంచి పెరుగుతూ వెళ్ళాలి. ఎలా పెరగాలి అంటే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు తప్ప దారే లేదు. అలా ఒక మానవ లోకం నిర్మించుకున్నాం, జంతువుల నుంచి విడిపోయాం, విడిగా పూర్తిగా మానవులకు అవసరమైనటువంటి మానవ వస్తువులతో మానవులకు సమస్తము సమకూర్చేటువంటి అనేక వాటిని కనుగొంటూ తయారు చేసుకుంటూ మానవ లోకంలో జీవిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మనదంతా మానవ లోకమే. అసలు జంతువులు ఏదన్నా సరదాగా మనం పెంచుకోవడం తప్ప కుక్కలో పిల్లులు ఏదన్నా ఎవరు అలవాట్లు కాళ్ళు, జంతు లోకంతో అసలు మనకు పని లేదు ఇప్పుడు. పైగా ఒకవేళ చిన్న చిన్న క్రిమికీటకాదులు జంతు లోకంలో అంటే మానవ లోకంలోకి తప్పనిసరిగా వచ్చేటువంటి ఉంటే వాటిని చంపేయడానికి, వాటి వలన హాని కలగకుండా ఉండటానికి అనేకం తయారు చేసుకున్నాం. కాబట్టి మానవ ఆధిపత్యం మానవ లోకంలో తయారు చేసుకున్నాం. ఇక అడవి గొడవ అడవిదైపోయింది. అడవి గొడవ అడవిదైందంటే అడవి విడిపోయిందా? కాదు, అడవిని నరికేసి మానవ లోకం నిర్మించుకున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. సరే, ఇదంతా అయిపోయింది. ఇక మనకు జబ్బులు ఎందుకు వచ్చినాయి చెప్పాను. మానవ లోకం నిర్మించుకున్నాం కాబట్టి మానవ కాలుష్యం తయారు చేసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా వాహనాలు వీటితో కాలుష్యాన్ని తయారు చేసుకున్నాం. భూమి నుంచి అనేకం లాగేసి వాడేసుకుంటున్నాం నాగరికత పేరుతో. కాబట్టి భూకంపాలు మనమే సృష్టించుకున్నాం, సునామీలు మనమే సృష్టించుకున్నాం. భూమి అడుగున మనం ఎంత లాగేస్తున్నామో అది ఏదో ఒక రోజుకు భూకంపము సునామీ అవుతుంది. అంటే ఇది మనం చేసుకుంటుంది ఎఫెక్ట్లన్నీ కూడా. ప్రకృతిలో వచ్చేటువంటి అనేక రకమైనటువంటి ప్రళయాలను మనమే సృష్టించుకుంటున్నాం. సరే, ఇది కొంచెం డెప్త్కి వెళ్తే కానీ అర్థం కాని విషయం, అది కూడా వదిలేద్దాం. ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు, కానీ కొంత అవగాహన కోసం ఇది మాట్లాడుకోవాలి. భాషలు ఇన్ని ఎందుకు వచ్చినాయి అనే దానికోసం ఇది చెప్పుకున్నాం. మొట్టమొదట ఇంతమంది మానవులు ఉన్నట్టు తెలియదు. ఎవరికాళ్ళు జంతువుల నుంచి తమను రక్షించుకోవటానికి అడవుల్లో ఒక సమూహాలుగా, చిన్న చిన్న గూడెములుగా, చిన్న చిన్న గ్రామములుగా. ఫస్ట్ గూడెములు అని అంటే ఇప్పుడు కూడా చాలా ఊర్లకు గూడెములు అని పేర్లు ఉంటాయి. గూడెము అంటే ఏమి లేదు, పూరిపాకలేసిన గుడిసెలు అంటారు వాటిని.
ఆ గుడిసెలలో చిన్నది అంటే చలికి ఎండకి వానకి తడవకుండా ఉండటానికి జాగ్రత్త కోసం శరీర రక్షణకి చిన్న చిన్న అక్కడ దొరికేటువంటి వాటితో నిర్మించుకున్నారు అంతే. అడిగే చిన్న డోర్లాగా పెట్టుకొని తర్వాత మళ్ళీ మానవ లోకం నిర్మించుకున్నాం. ఇప్పుడు మనకు అసలు ఇబ్బంది లేదు, పట్టణాల్లోకి వచ్చాం, అన్నీ వచ్చాం, మొత్తం ఇప్పుడు మన నాగరికత మారిపోయింది. అయితే అలా చిన్న చిన్న ప్రాంతాలలో ఉన్నటువంటి విడివిడిగా ఉన్నటువంటి మానవులు వాళ్ళ సౌలభ్యం కోసం వాళ్ళ భావ వ్యక్తీకరణకు వాళ్ళు తయారు చేసుకున్న భాషది. అందుకని అనేక ప్రాంతాల్లో అనేక భాషలు ఎందుకున్నాయి అంటే ఎక్కడికక్కడ పూర్వం ఎప్పుడో వేల లక్షల సంవత్సరాల క్రితం తయారైపోయినాయి. ఆయా భౌగోళిక పరిస్థితులను బట్టి, అక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి, మనుషుల యొక్క అక్కడ హావభావాలకు తగ్గట్టుగా వాళ్ళు భాషలు తయారు చేసుకున్నారు అంతే. ఇప్పుడు ప్రపంచం అంతా కలిసిపోయింది. విమానం వేసుకుంటే ఒక 24 గంటల్లో ప్రపంచం మొత్తం ఏ మూల నుంచి ఏ మూలకైనా వెళ్ళిపోవచ్చు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు తెలుసు, అందరు మనుషులు తెలుసు, వాళ్ళు ఇటు రావచ్చు, వీళ్ళు అటు వెళ్ళొచ్చు, అన్నీ తెలుసు మనుషులకి. ఇప్పుడు నాగరికత మొత్తం కలిసిపోయింది. అంటే విశ్వం దగ్గరికి వచ్చేసింది. మానవ జనాభా మొత్తం ఎంత అంటే 800 కోట్ల దాకా ఉందని చెప్పొచ్చు, తెలిసిపోతుంది అలా. అయినా భాషలు అలా అలవాటుగా ఉండిపోయినాయి. ఎవరి భాషలు వాళ్ళు పెట్టుకున్నారు. మొత్తం కలిసి ప్రపంచం జీవించడానికి అనువుగా కొన్ని భాషలు సెలెక్ట్ చేసుకున్నారు, ఆ భాషలు మాట్లాడుకుంటున్నారు. అలాగే కొన్ని రకాల, ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడితే చాలా దేశాల్లో ఇంగ్లీష్ తెలుస్తుంది. అలా కొన్ని భాషలు పెట్టుకున్నారు, ఎవరి మాతృభాషలు వాళ్ళకున్నాయి. ఇలా భాషలు వచ్చినాయి, భావ వ్యక్తీకరణకి భాషలు వచ్చినాయి. ఈ భాషలో ఇవన్నీ ఇప్పుడు ప్రపంచం కలిసిపోయిందని చెప్పుకున్నాక ఇది ఊరికనే ఒక చిన్న ఉదాహరణకి చెప్పాను. అయితే అసలు ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే భావ వ్యక్తీకరణకి భాషలు వచ్చినాయి. అంటే మనిషిలో భావం అనేది ఒకటి ఉంది, భావం పుడుతుంది. భావానికి మూలం ఏంటి అంటే ప్రపంచంలో ఎదురుగా ఉన్నటువంటి విషయాలు. అసలు భావం ఎలా పుడుతుంది? మనిషిలో ఏ భావం పుట్టదు. ముందు మీరు పుట్టిన పసిబిడ్డ దగ్గరికి వెళ్ళిపోండి. పుట్టిన పసిబిడ్డ దగ్గరికి వెళ్ళిపోతే తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన పసిబిడ్డకి ఏ భావము లేదు, అభావ స్థితిలో ఉంది. అంతే, అప్పుడు ఆ శరీరం అంతే. తర్వాత భావాలు ఎలా ఏర్పడినాయి అంటే శరీరములో ఉన్నటువంటి పంచేంద్రియముల ద్వారా, అంటే చూడటం ద్వారా, వినటం ద్వారా, వాసన చూడటం ద్వారా, ఇలా స్పర్శల ద్వారా అన్ని గ్రహించటం మొదలైంది. ఆ గ్రహింపు శక్తి శరీరంలో ఉంది, అదే ప్రాణశక్తి. అది ఇంద్రియాల ద్వారా, ఇంద్రియాల పనితీరు అలా ఉంది. ఓ ఫ్యాన్ పనితీరు ఎలా ఉంది, ఓ ఇస్త్రీ పెట్టి పనితీరు ఎలా ఉంది, ఓ హీటర్ పనితీరు ఎలా ఉంది, ఓ ఫ్రిడ్జ్ పనితీరు ఎలా ఉంది, ఇవన్నీ మనం తయారు చేసుకున్నాం. కానీ వాటిని అన్నింటినీ నడిపే కరెంట్ ఒకటే. కరెంట్ ఒకటే, దానికి ఏ గుణము లేదు, ఏ స్వభావము లేదు. అలాగే మనలో ఉన్న ప్రాణశక్తికి ఏ గుణము లేదు, ఏ స్వభావము లేదు. కానీ కంటి నుంచి వెళ్ళినప్పుడు చూస్తుంది, చెవి నుంచి వెళ్ళినప్పుడు వింటుంది, నాలుక ద్వారా రుచి తెలుసుకుంటుంది, గొంతు ద్వారా మాట్లాడుతుంది, చెవుల ద్వారా మాట్లాడిన వాటిని విని అర్థం చేసుకుంటుంది, చర్మం ద్వారా మొత్తం తల నుంచి కాళ్ళ వరకు స్పర్శలు తెలుసుకుంటుంది. స్త్రీ పురుష జననేంద్రియాలలోకి వెళ్ళినప్పుడు ఆ శారీరక సుఖాలు అనుభవిస్తుంది. అదే పొట్టలోకి వెళ్ళినప్పుడు మనం తిన్న ఆహారాన్ని పచనం చేస్తుంది. ఇలా మొత్తం క్రియలన్నీ ఆ శక్తి వల్లనే జరుగుతుంది. మన శరీర అవయవాల ఫంక్షనింగ్ మొత్తం ఆ శక్తి వల్లనే జరుగుతుంది. కానీ అవయవం ఎలాంటిదో దాని వలన ఆ పని జరుగుతుంది తప్ప శక్తికి ఏ గుణం లేదు. శక్తి నిర్గుణం. అవయవము యొక్క గుణాన్ని బట్టి, అవయవం యొక్క పనితీరుని బట్టి అది పనిచేస్తుంది. అంటే అక్కడ పనిచేస్తుంది అవయవం, దానికి అవసరమైన శక్తి అందిందంతే. శక్తికి ఏ గుణము లేదు. ఎలా అంటే కరెంటు ఫ్యాన్లోకి వెళ్ళినప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్రిడ్జ్లోకి వెళ్ళినప్పుడు ఫ్రిడ్జ్ చల్లబడుతుంది, హీటర్లోకి వెళ్ళినప్పుడు నీళ్లు వేడెక్కుతాయి. అదే కరెంటు పొయ్యిలో పెట్టినప్పుడు వంట వండుకోవచ్చు, అక్కడ మంట వస్తుంది, వేడి వస్తుంది. అలా కరెంటు కొన్ని కోటాను కోట్ల రకాలుగా పనిచేస్తుంది. 1, 2 కాదు, మొత్తం ప్రపంచంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అత్యధిక నాగరికమైనటువంటి వస్తువులన్నీ కరెంటు మీద పనిచేస్తాయి. కరెంట్ అసలు రాత్రిని పట్టపగలు చేసేసింది, పగలు మనకి సౌకర్యాలు సమకూర్చేసింది. కానీ కరెంటుకి ఏ భావము లేదు. ఏసీలోకి వెళ్ళి చల్లబరుస్తుంది కానీ కరెంటు చల్లగా ఉండదు. నీళ్ళల్లోకి వెళ్ళి వేడెక్కిస్తుంది కానీ కరెంటు ఎలా ఉంటుందంటే దానికి ఏ గుణము లేదు. నిర్గుణము, నిరాకారము కరెంటు. అది ఎక్కడ బ్రేక్ అవ్వదు. ఫ్యాన్లోకి వచ్చి ఫ్యాన్ తిప్పుతుంది కదా, అంతవరకు ఆగిపోయిందా, బ్రేక్ అయిందంటే అసలు బ్రేక్ అవ్వటం, మొక్కలుగా అవ్వటం కరెంటుకి లక్షణమే లేదు. మా కరెంటు మొత్తం ఏకంగానే ఉంటుంది.
మొత్తం ఏకంగానే ఉంటుంది. ఉత్పత్తి స్థానం నుంచి అందరిళ్ళకి అన్ని రోడ్లకి ఎంత దూరం వెళ్ళిందో అంత దూరము ఏకముగానే ఉంది. కాకపోతే దాన్ని వైరుల ద్వారా ప్రవహింపజేసుకున్నారు. ఇంటికి తగ్గట్టుగా, ఫ్యాక్టరీలకు తగ్గట్టుగా, వస్తువులకు తగ్గట్టుగా ఆ వస్తువుల్ని తయారు చేసుకొని కరెంటుని ఆ విధానంలో దానికి ఉపయోగించుకునేలా మలుచుకున్నారు. అని కరెంటుకి ఏ గుణం లేదు. అలాగే మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఏదుందో అది మన శరీర అవయవములు, మన శరీరంలో ఉన్న పంచేంద్రియముల యొక్క నిర్మాణము బట్టి అది పనిచేస్తుంది. దానికి ఏ గుణం లేదు. అదే మనం బ్రతికి ఉండటం. బ్రతికి ఉండటం అంటే గుండె అనేది రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది. నిరంతరం లబ్డబ్ లబ్డబ్ మనకు తెలుసు, కానీ మొత్తం రక్తాన్ని ఎప్పుడు ఫిల్టర్ చేస్తూ ఉంటుంది గుండె అనేది. అందుకని గుండె అలా కొట్టుకోవటం అంటే ఏంటి? గుండె పని చేయటం. దానికి అవసరమైన శక్తి దానికి అందుతుంది. అలా శరీర అవయవాలన్నింటికి, కిడ్నీలకి, లివర్కి, ప్యాంక్రియాస్కి, లోపల అవసరమైన అన్నింటికి, బయట ఇంద్రియాలకు అవసరమైన అన్నింటికి మొత్తం శక్తి పనిచేస్తుంది. శక్తి అందుతుంది. అదే ప్రాణశక్తి. మనిషిలో ఉన్నప్పుడు అదే ప్రాణశక్తి. సరే, అక్కడ వరకు దాన్ని వదిలేద్దాం. అసలు ఇదంతా ఎందుకు చెప్పుకున్నాం అంటే ఒక బేసిక్ నాలెడ్జ్. ఇది మనుషులో అయినంతే, జంతువుల్లో అయినంతే, మొత్తం సృష్టి అంతా ఇంతే. ఇప్పుడు ఈ పని చేసే తీరులో, ఈ వ్యక్తీకరణలో ముందు సృష్టిని పరిశీలిద్దాం. అసలు సృష్టిని ముందు చూద్దాం, తర్వాత మనిషికి వద్దాం. ఎందుకంటే మొత్తం సృష్టిలో మనం గమనించాల్సిన విషయాలు ఉన్నాయి. అంటే భూమి వరకు మనకు తెలిస్తే రాత్రి అవుతుంది, పగలవుతుంది. పగలేంటి? వెలుగుంది. రాత్రి ఏంటి? చీకటి ఉంది. అంటే రెండు ఉన్నాయి అక్కడ. ఈ రెండింటిని సూచించి చెప్పాలి మనకి. అప్పుడు ఏం చేయాలి? వాటికి పేర్లు పెట్టారు. చీకటి అన్నారు, వెలుగు అన్నారు. ఇవే గుణాలుగా తీసుకుంటే, సృష్టిలో గుణాలుగా తీసుకుంటే చీకటి తమో గుణము అన్నారు, వెలుగు రజోగుణము అన్నారు. మరి చీకటి తమో గుణము, వెలుగు రజోగుణము అయినప్పుడు సత్వగుణం ఎక్కడి నుంచి వచ్చిందండి? సత్వగుణం అనే ఒక పేరు కూడా ఉందిగా. అంటే సంపూర్ణమైనటువంటి వెలుగు రజోగుణం. అంటే నిరంతర ప్రకాశం. ఒక పని జరుగుతుంది చూడండి, అక్కడ మంటెక్కిపోయి మాడిపోతా ఉంటుంది మిట్ట మధ్యాహ్నం. మనకి ఒక కదలిక ఉంది. వెలుగు పెరగటం, వెలుగు తరగటం అని ఒక కదలిక ఉంది. గాఢ చీకటి తమో గుణం. ఏమున్నా నీకేం తెలియదు, మొత్తం చీకటి అంతే, ఇంకేం లేదు అక్కడ. అసలు నీకు తెలిసేది ఏం లేదు. తమో గుణం అంటే తమస్సు అనేది ఎప్పుడు కూడా చీకటిని పోల్చి అజ్ఞానంగాను, దాని యొక్క లక్షణం ఏమీ తెలియనితనంగాను, తెలియక చేసేటువంటి మూఢత్వ పనులన్నీ తమో గుణంగాను చెప్పారు. అది చీకటికి పోల్చారు. అందుకని సృష్టి నుంచి చెబుతుందండి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి? అసలు భాషలు ఎందుకు చెప్పాను ఇందాకంటే, భాష అనేది భావాన్ని వ్యక్తీకరించడానికి కదా. భావాలు అనేవి ఎలా పడుతున్నాయి? ప్రపంచంలో చూసిన విషయాల నుంచి కదా, ప్రపంచంలో గ్రహించిన విషయాల నుంచి కదా. ప్రపంచంలో గ్రహించిన విషయాలను భావరూపంలో తీసుకొని భాష రూపంలో వ్యక్తీకరించాలి అంటే అసలు ఇదంతా ఎందుకు చెప్పాను ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా అంటే, ఎలా చెబుతావు భావరూపంలో? భాష కదా. భాష అంటే ఏంటి? అక్షరాలు, పదాలు, మాటలు. అవే పేర్లు, దాన్ని సూచించే పేర్లు. అంటే మొత్తం మనం పేర్లు పెట్టుకుంది ఏంటంటే మన భావాన్ని వ్యక్తీకరించడానికి అవసరమైన పేర్లు పెట్టుకున్నాం. ముందు ఆ విషయం తెలుసుకోండి. ఇవి పెట్టుకోబడిన పేర్లు, పెట్టుడు పేర్లు. అవి నిజం కాదు, కానీ ఆ పేర్లతో చెప్పుకోకపోతే మనకు తెలియదు. కాబట్టి తమో గుణము పేరు, రజోగుణము పేరు, సత్వగుణము పేరు, దేవుడు పేరు, ఆధ్యాత్మికత పేరు, మతము పేరు, భగవంతుడు పేరు. ఏదైనా పేరే మనిషికి అర్థం అవడానికి మనుషులు పెట్టుకున్న పేర్లు. చెట్టు, పుట్ట, గుట్ట, మనిషి, జంతువులు అన్ని పేర్లే. ఈ మనుషులే పెట్టుకున్నారు. సృష్టిలో ఆ పేర్లు లేవు అసలు. మానవ సమూహాలు భావ వ్యక్తీకరణకు భాషను ఉపయోగించినాయి. భావ వ్యక్తీకరణకు ఆధారం ఏంటి అంటే ప్రపంచంలోని వస్తువులు, విషయాలు, నాలోని ఇంద్రియాలు, గ్రహింపు. ఈ భావాన్ని వ్యక్తీకరించడానికి నాకు భాష కావాలి. ఆ భాషను తయారు చేసుకున్నాను. భాష అంటేనే పేర్లు. కాబట్టి మొత్తం ఇక్కడ నేను తయారు చేసుకున్న పేర్లు ముందు తెలుసుకోండి. ఈ పేర్లను ఇంకో భాషలో ఇంకోలా చెప్పచ్చు, ఇంకొకళ్ళు ఇంకోలా చెప్పచ్చు. కాబట్టి అక్కడ ఏదో తమో గుణం ఉంది, రజోగుణం ఉంది, సత్వగుణం ఉంది, అజ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది, ఏమని అదే ఊహించేసుకొని పదాలు పట్టుకోవద్దు. భావాన్ని అంతరంగంలోకి తీసుకొని విషయాన్ని అర్థం చేసుకోండి. అందుకని చెబుతున్నా, మీరు ఎక్కడా పదాలు పట్టుకోవద్దు.
అక్షరాలు పట్టుకోవద్దు, భాషను పట్టుకోవద్దు, విషయాలని ఆ భాషా పదాల గాంభీర్యతనే ఆడంబరాన్ని పట్టుకోవద్దు. అందులో ఏం లేదు. అది కేవలము భావ వ్యక్తీకరణ. భావాన్ని గ్రహించి భావంగా ఉంచుకోబాకండి, అంతరంగం లీనమైపోవాలి, అది మీలో కలిసిపోవాలి. అదే జ్ఞానము. జ్ఞానం అంటే ఏంటి? అది నాలో మిళితమైపోయింది, ప్రత్యేకంగా నాకు తెలియదు. ఇక నేను తిన్న ఆహారం ఎలా అయితే పచనమైపోయి నాలో రక్తంగా, నాలో మాంసంగా, నాలో ఎముకలుగా, నాలో మజ్జగా, నాలో వీర్యముగా, స్పెర్మగా మారిపోయి సమస్త శరీరాన్ని శక్తివంతంగా నడిపిస్తూ మానవ జాతిని మొత్తాన్ని బ్రతికిస్తూ ముందుకు నడిపిస్తున్నదో ఏంటి? ఆ కేవలం ఆహారం. అది నేనైపోతున్నా. అలాగే మీరు విన్న విషయాలన్నీ మీరైపోవటం జ్ఞానం. దానికి జ్ఞానం అని పేరు పెట్టారు. తెలుసుకోవటం జ్ఞానం కాదు, అది మీరు అయిపోవటం. అది ఆచరించుకుంటూ వెళ్ళిపోతారు మీరు, అప్పుడు జ్ఞానం. అది అంటే ఆధ్యాత్మికంలో జ్ఞానం అంటే ఇది. జ్ఞానం అంటే తెలియటం అంటే ఏంటి? ఇంక అయిపోయాను నేను. అది ఇప్పుడు నిప్పు కాలుతుందని తెలిసింది, నేను ఎప్పటికీ పట్టుకోను. అలా నిప్పు కాలుతుందని తెలిసి నేను ఎప్పటికీ పట్టుకోకపోతేనే జ్ఞానం. అది నాకు తెలిసినా కూడా మర్చిపోయి అప్పుడప్పుడు పట్టుకొని మళ్ళీ కాలుతుంది అని అనుకుంటున్నాను అనుకోండి, జ్ఞానం కాదు. అందుకని ఎన్ని విన్నా తప్పులు చేసేవాళ్ళు, ఎన్ని విన్నా పొరపాట్లు చేసేవాళ్ళు, ఎన్ని విన్నా ఆచరించిన వాళ్ళకి జ్ఞానము లేనట్టే లెక్క. అందుకని చెబుతున్నా. ఎందుకు జ్ఞానం ఉండటం లేదు వాళ్ళకి అంటే, వాళ్ళు పదాలు పట్టుకుంటున్నారు. పదాలు, రూపాలు, నామాలు ఇవన్నీ పట్టుకుంటున్నారు. అవన్నీ ఉండవు. పదాలు ఎలాంటివో రూపం కూడా అలాంటిది. రూపం కూడా నశించిపోద్ది. సృష్టిలో నామరూపాదులన్నీ నశించిపోతాయి, మార్పు చెందుతూ ఉంటాయి. మిగిలేది శక్తి ఒకటే. శక్తి అంటే ఏంటి? అనుభవం. ఇప్పుడు వస్తువు తిన్న వస్తువు ఎక్కడుంది నీలో? పదార్థాలు రోజు తింటున్నాం మనం, ఆహారం రోజు తింటున్నాం. ఆ రోజు తిన్న ఆహారం ఏమైపోయింది? నేనైపోయింది. నేను కాకుండా ఉన్నదంతా మలమూత్ర రూపంలో విసర్జించబడుతుంది. నేను అవ్వటానికి కుదరందంతా, నేను అవ్వటానికి సరిపోందంతా, నేను అవ్వటానికి ఉపయోగపడిందంతా మలమూత్ర రూపంలో, చెమట రూపంలో రకరకాలుగా శరీరం నుంచి విసర్జన క్రియ జరిగిపోతుంది. నేనయ్యేదంతా నేనైపోతుంది అంతే. ఇంకా నేనైపోతున్నా. శరీరం పెరుగుతుంది, శరీరం అలా జీవిస్తుంది. అలా ఎలా అయితే నేనైపోయి, నేను లావైపోయి, నేను సన్నమైపోయి, నేను పొడుగైపోయి, నేను హైట్ అయిపోయి, నా వయసు పెరిగిపోయి, నేను పసిబిడ్డగా పుట్టిన నేను అలా ఎదుగుతూ వెళ్ళిపోయి 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు, మరణం వరకు సాగుతానే ఉంది. దానికి ఆధారం ఆహారమే, ఇంకేం లేదు ఆధారం. అది నేనైపోతున్నా. ఆహారం ఎలా నేనైపోతున్నానో, నేను గ్రహించినటువంటి జ్ఞానం విషయం ఏది ఉందో అది నేనైపోవటం జ్ఞానం. అది నేనైపోవటం ఆధ్యాత్మికత. అది నేనైపోవాలి. ఆహారం నేనైపోయినట్టు, తిన్నాహారం నేనైపోయినట్టు. ఆ తిన్నాహారంలో నేను కానిదంతా ఏముంది? విసర్జింపబడుతుంది, మలమూత్ర విసర్జనలవే. అలాగే నువ్వు గ్రహించినటువంటి ఆధ్యాత్మిక ఆత్మజ్ఞాన, ఆధ్యాత్మిక చదువుకు సంబంధించిందంతా నువ్వైపోతే అది జ్ఞానం, నువ్వైపోతే అది ఆధ్యాత్మికత. అప్పుడు ఆచరిస్తావు. అందులో నువ్వు కానిదంతా విసర్జించబడుతుంది, వదిలేయబడుతుంది, మర్చిపోతావు అసలు కాలంలో. మళ్ళీ ఎప్పుడో గుర్తు వస్తుంది. అందుకే చాలా మంది వింటారు కానీ వదిలేస్తారు. ఎందుకనంటే వాళ్ళు అవ్వట్లేదు, అది నేనైపోవట్లేదు. అది ఎలా నేనవటం అంటే చెప్పాను, ఆహారం నేనైనట్టుగా. అందుకని ఎందుకు అవటం లేదంటే పదాలు పట్టుకు తిరుగుతున్నారు, పదాలు పట్టుకుంటున్నారు, అక్షరాలు పట్టుకుంటున్నారు, మాటలు పట్టుకుంటున్నారు. అది మళ్ళీ పెద్ద వాగాడంబరం లాగా పెద్ద పెద్ద ఉపన్యాసాలు, స్పీచ్లు చెబుతున్నారు నా బొట్టోళ్ళు. ఇదంతా వాగాడంబరమే. నిజంగా నేను అది అయిపోతే నేను ఎందుకు మాట్లాడతాను మీతో? మౌనంగా ప్రశాంతంగా నా ఇంట్లో నేను కూర్చుంటాను. నేను నిజాయితీతో సత్యంగా ఉన్నట్టు చెబుతున్నాను. నా విషయంలో నేను అవ్వలేదు, ఇంకది నాకు తెలియట్లేదు అసలు. అది ప్రయత్నించుకుంటున్నా, చదువుకుంటున్నా, రోజంతా ఖాళీగా ఉంది. మొత్తం ప్రపంచాన్ని వదిలేశా. నా కుటుంబ సంబంధిత చిన్న చిన్న బాధ్యతలు తప్ప గతపు సంబంధించిన ప్రపంచాన్ని వదిలేశా. జీవితకాలం మౌనం పెట్టుకున్నా, ఇంట్లో కూర్చున్నా. తినడానికి తిండి ఉంది, ఉండటానికి ఇల్లు ఉంది. తినడానికి తిండి ఉంది, ఉండటానికి ఇల్లు ఉంది. కనీస వసతులకు ఏ ఇబ్బంది లేదు. అయినా ఏం చేయాలో తెలియటం. 24 గంటలు నేను ఆ ఆనందాత్మశక్తిని అన్న భావనలో ఉండలేకపోతున్నా. శరీర భావనే కలుగుతుంది. ఎందుకంటే నేను మౌనం పెట్టుకొని 3.5 సంవత్సరాలు
ఇప్పటికి 3.5 సంవత్సరాలు. మళ్ళీ వచ్చే మార్చి 3 దాటితే మార్చి 3ను మౌనం పెట్టుకున్నా. మళ్ళీ వచ్చే సంవత్సరం మార్చి 3 దాటితే 4వ సంవత్సరం అవుతుంది. ఏముంది, ఇప్పుడు నా వయసు 55 ఏళ్ళు. నేను మౌనం పెట్టుకుని 3.5 అనుకోండి, 51 ఏళ్ల వరకు నేను ప్రపంచంలో అద్భుతంగా మీ అందరికంటే ఎక్కువగా ప్రపంచంలో డొల్లుతూ బతికా. వందల వేల మందితో సంబంధం ఉంది. వేల మందితో ఎలా ఉంటుందని ఆశ్చర్యపోబాకండి. నేను ఆ ప్రదేశంలో ఉన్నా. లక్షల కోట్ల రూపాయలతో సంబంధం ఉంది. వ్యాపారాలు చేశా. ఆ ప్రదేశంలో ఉన్నా. నేనున్న ప్రదేశం అలాంటిది. అయితే అదంతా ఆధ్యాత్మికతకి సంబంధించింది, భక్తికి దాన్ని ఆధ్యాత్మికత అనకూడదు. ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే అంతరంగానికి సంబంధించింది కాదు. నేను ప్రచార భక్తి మార్గాలలో గురువులతో సాగా. అందుకని వేల మందితో, లక్షల మంది కూడా తెలుసు నాకు. అయితే లక్షల మందితో పరిచయాలు నాకు ప్రత్యేకంగా ఉండకపోవచ్చు. వేల మందితో చాలా పరిచయాలు ఉన్నాయి. అలా నా జీవితకాలం చాలా కాలం అలాగే సాగింది. 30 నుంచి 35 ఏళ్ళు వాటిల్లోనే పనిచేసా. వాటిల్లోనే వృత్తి వ్యాపార ఉద్యోగాలు అన్నీ సాగినాయి. అలా అని నాకు ఆధ్యాత్మిక ఇంట్రెస్ట్ ఉంది. వాటిల్లో సాగుతూ అవన్నీ తెలుసుకుంటూ, చదువుకుంటూ, గురువుల్ని, మహాత్ముల్ని, మహనీయుల్ని పరిశీలించుకుంటూ, దేవుళ్ళు, చరిత్రలో మతాలు అన్ని పరిశీలించుకుంటూ, ఆ గ్రంథాలు చదువుకుంటూ ఇక్కడ దాకా వచ్చా. కానీ 51 ఏళ్ళు మొత్తం బయట ప్రపంచంలోనే తిరిగా. నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, జీవితం ఉంది, బోల్డ్ బంధువర్గం ఉంది. మొన్నటి దాకా నాకు మామూలు బోల్డ్ కాదు, వేల మందితో సంబంధాలు ఉన్న బంధువర్గం ఉంది. మా బంధువులు కాదు, మా ఏర్పాటులో ఉన్న బంధువర్గం, మాకు తెలిసిన భక్తి బంధువర్గం వేల మందితో సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు నేను రోడ్డు ఎక్కిన వాళ్ళందరూ తెలుసు నాకు, పరిచయస్తులే. వద్దని నేనే ఇంట్లో కూర్చున్నా. అంటే ఒక సామాన్య మానవుడిగా మీకు కొంత బంధుత్వాలే ఉంటాయి. నాకు వేల మందితో ఉన్నాయి. అన్ని క్రియలు చేశానని మీకు చెప్పడానికి చెబుతుంది. లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు చేశా. అంత బయట తిరిగేసింది నా శరీరం, నా మనసు. ఇదంతా ఎందుకు చెప్పానంటే నా గొప్పతనాలకి కాదు. గొప్పతనం ఏముంది, నా బంధు అదంతా వదిలేశాను. ఆ వదిలేసింది నేను ఆధ్యాత్మికత ఇంట్రెస్ట్తో కాదు అసలు. మళ్ళీ అందులో చెబుతున్నా, ఇదంతా అసలు నా గొప్పతనమే లేదు. ఎందుకు లేదు అంటే ఆధ్యాత్మికత మీద ఇంట్రెస్ట్తో, ఆత్మజ్ఞానం మీద ఇంట్రెస్ట్తో, నేనేదో ఇప్పుడు తపస్సులు చేసి, సాధనలు చేసి సాధించేయాలన్న ఇంట్రెస్ట్తో నేను జీవితకాల మౌనం పెట్టుకోలా. నేను ఏదో చేశాను, గడిపాను అని మీకు చెప్పకుండా చెబుతున్న విషయాలు ఉన్నవే, అది నన్ను తోసి అవతల పారేసింది. నువ్వు ఇందులో వద్దు, అవతల పోని. సింపుల్ అంతే. ఇక్కడ ఎవరు మనుషులది ఏమీ తప్పు లేదు. అందరూ నాకంటే ఉత్తములే. నాదే తప్పు మొత్తం. నా తప్పుకి నాకు నేనే శిక్ష వేసుకున్నా. ఏంటంటే జీవితకాల మౌనము. మనం అందులోకి వెళ్ళి దాన్ని ఎందుకు, అది వాళ్ళని గందరగోళపరచడం ఇవన్నీ ఎందుకని, ఇంకా అది లోతుగా ఆ విషయాలు మీకు అనవసరం, ఊరికనే చెబుతున్నాను. అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను అంటే అది తెలిస్తే మన శరీర పనితీరు మీకు అర్థమవుద్దని, మీరు ఎంత ఇరుక్కుపోతే ఎంత టైం పట్టుద్దని. అలా అది తోసేసింది. నేను తప్పనిసరి పరిస్థితుల్లో బలవంతంగా మౌనం పెట్టుకోవాల్సి వచ్చింది. నేనేం ఆధ్యాత్మిక ఇంట్రెస్ట్ అసలు పెట్టుకోవాలా. అలా మౌనం పెట్టుకుంటే తప్పనిసరిగా బతకడానికి వీలు లేని పరిస్థితి అయింది నాది. అందుకని జీవితకాల మౌనం అని మొత్తం సంబంధాలు వదులుకొని ఒక చోటకు వచ్చి కూర్చున్నాక ఏమైంది, సరే ఎలాగో కూర్చున్నా. అప్పుడు నన్ను నేను చూసుకోవడం, పోన్లే సమయం ఉంది కదా సాధన చేసుకుందాం అని. ఎందుకని ఇది 35 ఏళ్ళ నుంచి అలవాటు ఉందిగా. అలా సాధన చేసుకుందామని కూర్చుంటే ఎందుకు వస్తుంది సాధన? రోడ్ల మీద తిరిగాను, వ్యాపారాలు చేశాను, మనుషులతో వాగాను, వాగుతూనే ఉన్నాను. అర్ధరాత్రులు, అపరాత్రులు, పగలు రాత్రి వాగుతూనే ఉండేవాడిని, తిరుగుతూనే ఉండేవాడిని, చదువుతూనే ఉండేవాడిని, ఏదో ఒకటి చేస్తూనే ఉండేవాడిని. మొత్తానికి శరీరం కదులుతూనే ఉండేది. అది మంచిదా, అది చెడ్డదా వేరే విషయం. ఇప్పుడు అది కూర్చోమంటే ఎలా కూర్చుంటుంది? అందుకని నిదానంగా దానికి కొంచెం కొద్దిగా ఏదో చదువుకోవటం, ఏదో వినటం, అలా కాసేపు కూర్చోవటం, కాసేపు లేవటం, మొత్తానికి మౌనాన్ని విడనాడాల. 3.5 సంవత్సరం చెబుతుంది అదే. నా కుటుంబ బాధ్యతల వరకు మాత్రమే చూసుకుంటూ బయట ఎటువంటి భౌతిక సంబంధం ఇప్పటి వరకు పెట్టుకోవాలా, రేపు కూడా పెట్టుకోను. ఏదైనా అత్యవసరమైనటువంటి నా కుటుంబ బాధ్యతలకు బయటికి వెళ్ళక తప్పదు. ఆరోగ్యాలు, అనారోగ్యాలు, మా ఇంట్లో వృద్ధులు, మా అత్తగారు వృద్ధాప్యంలో ఉన్నవిడ ఉంది, వాళ్ళకి అప్పుడప్పుడు తేడాలు చేస్తూ ఉంటే హాస్పిటల్స్కి తీసుకెళ్ళాలి, అవన్నీ చేసుకుంటున్నా. అప్పుడు మాత్రమే మాట్లాడతా, లేదా అసలు ఇంట్లోంచి బయటికి వెళ్ళను, నాకు అవసరమే లేదు. ఇప్పుడు ఏమైంది, నాకు సమయం మిగిలిపోయింది. మొత్తానికి 3.5 సంవత్సరాలు అలా గడపగలిగానే అది నాకు హాయిగా ఉంది, ఆనందంగా ఉంది. కానీ నేను ఆధ్యాత్మికత కోసం అయితే రాల. నేను అందుకు జీవితకాలం మౌనం పెట్టుకోవాలి. మీకు స్పష్టంగా చెబుతాను. ముందు తెలియాలి మీకు.
ఎందుకు తెలియాలి అంటే అలా బయట తిరిగిన వ్యక్తి నువ్వు మంచిగా తిరుగు, నువ్వు చెడ్డగా తిరుగు, నీ శరీరం ఆగదు, నీ మనసు ఆగదు, నువ్వు దాన్ని నిలపలేవు. ఎందుకంటే దానికి తిరగటం అలవాటు చేసావు. అందుకు ఇదంతా చెబుతున్నా అసలు. అందుకని ఇప్పుడు 3.5 ఏళ్లకి అది తిరగటం ఆగట్లేదు కనుక నేనేం చేశాను, కొంతకాలం తర్వాత కొంత చదువుకుంటూ కొంత మాట్లాడుకుంటూ కొంత ఇలా యూట్యూబ్లో చెప్పడం మొదలుపెట్టాను. ఇలా చెప్పడం మొదలుపెట్టింది నాకు ఆసక్తితో కాదు, చెప్పాలని అసలు నాకు తెలియదు. గతంలో నాతో పరిచయం ఉన్నటువంటి ఆధ్యాత్మిక పరిచయం ఉన్నటువంటి బంధువులు వాళ్ళు, ఈ ఆధ్యాత్మిక పరిచయం ఉన్నటువంటి కొంతమంది నా మిత్రులు గతంలో నేను మౌనం పెట్టుకోకముందు ఈ మాటలన్నీ చెప్పుకుంటూ మాట్లాడుకునేవాళ్ళం. మామూలు భౌతిక ప్రపంచంలోనే ఉన్నా కుదిరినప్పుడు ఈ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, మంచి మంచి గ్రంథాలు చదువుకుంటూ ఉండేవాళ్ళం. వాళ్ళు అడిగారు, అయ్యా ఏమన్నా చెప్పండి, మీరు మౌనం పెట్టు కూర్చుండిపోయారు కదా, మీరు రావట్లేదు, మీరు మా ఇంటికి రావట్లేదు, మమ్మల్ని మీ దగ్గరికి రానివ్వట్లేదు, మౌనం అన్నారు కదా, పోనీ ఏదన్నా చెప్పండి, మేము వింటూ ఉంటాం అని. మీరు ఎలాగో ఏదో ఒకటి చదువుకుంటా ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు కదా, గతంలో లాగా అదే చెప్పండి మాకని. అలా ఎలా చెప్పాలో నాకు తెలీదు. అప్పుడు వాళ్ళు సూచించారు, యూట్యూబ్ అని ఒక మాధ్యమం ఉంది, మీరు ఇలా చేసి ఆ యూట్యూబ్లో పెడితే మేము ఎవరు కావాలంటే వాళ్ళు వినొచ్చు, బయట వాళ్ళు కూడా వింటారు. కానీ ఓ సరే మీరు వింటారా, మీకు వింటానంటే ఇంట్రెస్ట్ ఉంటే చెబుతానని చెప్పడం మొదలు పెట్టాను. అది జరిగింది. ఇప్పుడు అదేమైంది, నాకు అలా చెబుతూ బయట వాళ్ళు కూడా సోదర సోదరీమణులు కొంతమంది వినటం మొదలుపెట్టారు. ఆ వినటం మొదలుపెట్టిన వాళ్ళు ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. అలా ప్రశ్నలు వేస్తున్నప్పుడు నాకు కూడా ఆసక్తి కలిగి, ఓహో ఇలా కూడా చెప్పొచ్చు, ఏ విధంగా చెప్పొచ్చు అనేది వాళ్ళ ప్రశ్నను బట్టి నాకు ఇంకా చెప్పడానికి అనేక మార్గాలు దొరికినాయి. లేకపోతే ఏదో నాకు తెలిసిందే చెబుతూ ఉంటాయి. ఇప్పుడు అలా నాకు ఇది ఆధ్యాత్మిక కాలక్షేపము, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువుగా మారి కొంత సమయాన్ని గడపటానికి తోడ్పడింది. అంటే నాకు ఇప్పుడు సమయం గడవట్లేదని చెప్పాను నేను. ఎందుకని నేను సంపూర్ణంగా అందులో కూర్చోలేకపోతున్నాను అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇదే రజోగుణము. రజోగుణం అంటే మీకు చెప్పాను, సూర్యుడు ఉదయం నుంచి ఉదయించాడు, వెలుగంతా రజోగుణం ప్రకృతిలో, చీకటంతా తమో గుణం. ఇవన్నీ పెట్టబడిన పేర్లండి, ముందే తెలుసుకోండి. అక్కడ ఏ గుణాలు ఉన్నాయని అనుకోబాకండి. ఆల్రెడీ సృష్టిలో ఉన్న వాటికే పేర్లు పెట్టారు తప్ప కొత్తగా అసలు ఇక్కడ ఎవరో ఏమి సాధించింది లేదు. మోక్షం అన్నా, ఆత్మసాక్షాత్కారం అన్నా, ఆత్మజ్ఞానం అన్నా, ఆత్మశక్తి అన్నా ఏదైనా సృష్టిలో ఉన్నదాని గురించి మాట్లాడుతున్నారు. మామిడి పండు అంటే మామిడి పండుని మనిషి సృష్టించలేదు, జామ పండు అంటే జామ పండుని మనిషి సృష్టించలేదు. అది సృష్టిలో ఆల్రెడీ ఉంది, దాన్ని తింటున్నాడు, వాడుకుంటున్నాడు. కావాలంటే అందులో విత్తనాలు ఉన్నాయి కాబట్టి ఇంకా పండించుకోవడానికి ప్రణాళికలు చేసుకుంటున్నాడు. కానీ పండించుకుంటున్నానని మనిషి అనుకుంటున్నాడు, కానీ పండించేదంతా ప్రకృతే, పంచిపోతాలే. కాబట్టి అవన్నీ అక్కడ ఉన్నాయి. అలా ఉన్న వాటికి పేర్లు పెట్టుకున్నాం మనం. అలాగే తమో గుణం లేదు, రజోగుణం లేదు, సత్వగుణం లేదు. సృష్టిని అర్థం చేసుకోవటానికి పెట్టబడిన పేర్లు ఇవి. కాబట్టి చీకటి అంతా తమో గుణం, తమస్సు అంటే చీకటి. పదానికి అర్థం ఉంటుంది. అర్థం ఏంటి? మన లోపల భావం. చీకటిని చూసినప్పుడు భావం కలిగింది. ఆ భావాన్ని ఎదుటి వ్యక్తికి చెప్పాలనుకున్నాడు, ఇది చీకటి, అది వాడుక భాష. దాన్ని చెప్పాలనుకున్నప్పుడు దాన్ని మొత్తం ప్రకృతిలో అన్ని ప్రదేశములలో ఈ చీకటి ఎలా పనిచేస్తుందని చెప్పాలనుకున్నప్పుడు తమస్సు అన్నాడు. దాన్ని వివరంగా చెప్పుకుందాం మనం. తమస్సు ఆధ్యాత్మికతలో అది తమస్సు. వెలుగంతా ఏంటి? రజస్సు, రజోగుణం. రజస్సు ఎలా ఉంటుంది? నిరంతరం కదులుతూ ఉంటుంది, తీవ్రతను పెంచుకుంటూ ఉంటుంది, తగ్గించుకుంటూ ఉంటుంది. అదే రజస్సు. కదలికలకు మూలం రజస్సు. రజస్సు లేకపోతే నువ్వు కదలలేవు. అలాగే కదలికలు ఆగిపోవటానికి మూలం తమస్సు. తమస్సు లేకపోతే నువ్వు నిద్రపోలేవు. అయితే ఎటువంటి నిద్ర అది? నువ్వు నీకు కూడా తెలియనటువంటి నిద్ర. నిద్రలో చూడండి, నీ ఎరుక నీకు ఉండదు, నీ మనసు నీకు ఉండదు, అసలు నీ గురించి కూడా నీకు తెలియదు, అన్ని వదిలేస్తావు. తమస్సు అంటే ఏంటి? స్పృహ లేని నిద్ర, ఎరుక లేని నిద్ర, నీకు కూడా తెలియని నిద్ర. తమస్సు అజ్ఞానం అంటే అది. అజ్ఞానం అన్న తమస్సు అన్న ఆధ్యాత్మికతలో ఇలా పెట్టబడిన పేర్లు. విడిగా సృష్టిలో చూసినప్పుడు చీకటి తమస్సు, వెలుగు రజస్సు. వెలుగును చూసినప్పుడు ఎలా ఉంది? చీకటిని చూసినప్పుడు చెప్పుకోవడానికి ఏమి లేదు, అక్కడ మొత్తం చీకటే ఉంటుంది. కానీ వెలుగును చూసినప్పుడు ఎలా ఉంది అంటే వెలుగు పెరుగుతూ తరుగుతూ ఉంది. అంటే రజస్సు ఎప్పుడు కదులుతూ ఉంటుంది. అది ఉగ్రతను దాల్స్తూ ఉంటుంది, మళ్ళీ తగ్గుతూ ఉంటుంది, కానీ మొత్తంగా ఆగదు. ఇది రజస్సు.
ఇది మనిషిలో ఉన్నంటే ప్రకృతిలో ఏ ఏ విషయాలు, ఏ ఏ పదార్థాలు రజోగుణాన్ని కలిగి ఉంటాయి, ఏ ఏ విషయాలు రజోగుణం, ఏ ఏ విషయాలు తమో గుణం, ఇదంతా ప్రకృతిలో ఉంది. దాన్ని కొద్దిగా మనం మనిషిగా అర్థమయ్యే వరకు చెప్పుకుందాం. ఇప్పుడు సత్వగుణం ఎక్కడ పుట్టింది, అసలు సత్వగుణం ఏంటి, ఇది ఎందుకు చెప్పారు? మూడో గుణం అంటే చీకటి నుంచి వెలుగుకి, వెలుగు నుంచి చీకటికి వెళ్ళేటప్పుడు ఒకసారి చూడండి, సంధ్యా సమయాలు అంటారు. హఠాత్తుగా ఢామ్ అని చీకటి వచ్చేది, ఏదో టపాకాయ పేలినట్టుగా. అలాగే హఠాత్తుగా ఢామ్ అని వెలుగు వచ్చేది. నిదానంగా చీకట్లు అంతరిస్తూ వెలుగు వస్తుంది, నిదానంగా వెలుగు అంతరిస్తూ చీకటి వస్తుంది. కానీ వెలుగుకి చీకటికి, అంటే చీకటి మొత్తం రావడానికి వెలుగు మొత్తం పోవడానికి మధ్యలో సంధ్యా సమయాలు ఉంటాయి చూడండి. సంధ్యా సమయాలు ఎలా ఉన్నాయి? చీకటి రాలేదు, వెలుగు పోలేదు. అలానే పూర్తి వెలుగు లేదు, అసలు చీకటి ఎంటర్ అవ్వలేదు. ఇంకా అసలు పూర్తిగా చీకటే లేదు, పూర్తిగా వెలుగు పోలేదు, కానీ వెలుగు ఉంది. ఎలా ఉంది? సౌమ్యంగా ఉంది, స్థిరంగా ఉంది, నిశ్చలంగా ఉంది, స్థిమితంగా ఉంది, మార్చేస్తున్నట్టు లేదు, కదిలిపోతున్నట్టు లేదు. చూడండి, సంధ్యా సమయాలు అంటారు వాటిని. చాలా అద్భుతంగా ఉంటాయి. ఉదయ సంధ్య అంటే మెలకు వచ్చేటప్పుడు చాలా బాగుంటుంది. వాతావరణం అంతా ఎంతో ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకని ఇంకా జీవులు మేల్కోలేదు. అలాగే సాయంత్ర సంధ్య మళ్ళీ చీకట్లోకి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది, కానీ ఉదయం అంతా ఉండదు. ఎందుకని జీవులు మేల్కొని రణగుణ ధ్వనులు మొదలైన మనం కరెంట్లు కూడా పెట్టుకున్నాం, కానీ అది కూడా సంధ్య. అయితే యాక్చువల్గా ఇప్పుడు మనం ఈ లోకంలో, ఇప్పుడు మనం ఉన్న లోకంలో కరెంట్లు గరెంట్లు మానవ లోకం నిర్మించుకోక ముందు చూస్తే ఉదయ సంధ్య ఎంత ప్రశాంతమైందో గొప్పదో, రాత్రి సంధ్య అంటే రాత్రి చీకట్లోకి వెళ్ళే సంధ్య కూడా అంతే సమానమైన గొప్పది. కారణం ఏంటంటే, మీరు ఇప్పుడు మనుషులను వదిలేసి మన చుట్టూ ఉన్న పశుపక్ష్యాదుల్ని గమనించండి, ముఖ్యంగా పక్షుల్ని గమనించండి. మా ఇంటి చుట్టూ మొక్కలు ఉంటాయి, ఎందుకని నాకు బాగా తెలుస్తుంది. పక్షులన్నీ తెల్లవారుజామున 4ంటికి కిచకిచకిచలాడుతూ లేచిపోతాయి, అంటే తెల్లవారబోతుంది అని తెలుస్తుంది వాటికి. ఇంకా పూర్తి వెలుగు రాదు అసలు. అలా మోతలు చేసుకుంటూ అవి చేసుకుంటూ ఇవి చేసుకుంటూ, అదే మనకు బ్రహ్మ ముహూర్తం అని మన వాళ్ళు కాలం పెట్టారు. అది అంటే లేవమని, మంచి ముహూర్తం అని. ఏమీ లేదు, అది మనం పెట్టుకున్న పేరే. ఎప్పుడు ఇది కరెంటు లేనప్పుడు. ఎందుకని కాలకృత్యాలు తీర్చుకోవాలంటే మర్మావయవాలు అంటే, మర్మము అంటే రహస్యము, చూపించకూడని శరీర భాగాలన్నీ చూపించడం కుదరదు కదా, వెలుగులో కనపడదు. అందుకని ఉదయాన్నే లేచి చక్కగా, పూర్వకాలం కరెంట్లు లేవు, ఇళ్ళు లేవు, అన్ని ప్రకృతిలోనే తీర్చుకోవాలి కనుక చీకట్లోనే అన్ని చేసేసుకొని వెలుగు వచ్చేటప్పటికి పరిశుభ్రంగా తయారైపోయి కనపడండి అని చెప్పారు. అలా తప్ప దారి లేదు. అందుకని దానికి అద్భుతమైనటువంటి మనం లేసేటువంటి మొదటి సమయము బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? బ్రహ్మ పుట్టుకకు ఆధారం. పుట్టుక అంటే ఏంటి? నేను అప్పుడే జన్మించాను, అలాగే నేను అప్పుడే లేచాను, అది పుట్టుక. కాబట్టి ఇది పుట్టుక సమయం కనుక బ్రహ్మ ముహూర్తము అన్నారు. ఒక్క బ్రహ్మ ముహూర్తం తప్ప మిగిలిన మీకేం చెప్పరు చూడండి. అక్కడ విష్ణు ముహూర్తము, శివముహూర్తాలు ఉండవు. జస్ట్ ఊరుకునే నేను లేవటం పుట్టుక కాబట్టి, పుట్టుకకు ఆధారంగా బ్రహ్మ అనేటువంటి దేవుణ్ణి పెట్టారు కాబట్టి, లేదా బ్రహ్మము అంటే అనంత ఆత్మశక్తి కాబట్టి, అంటే బ్రహ్మ అనే రూపదేవుడైనా పుట్టుకకు ఆధారం. బ్రహ్మము అనే పేరు అనంత ఆత్మశక్తికి పెట్టబడిన పేరు. బ్రహ్మము అన్న బ్రహ్మము అనేటువంటి స్పృహలోకి అసలు నేను రావాలన్నా మేలుకొని లేవాలి కాబట్టి, నేను లేవటము బ్రహ్మమునకు అనంత ఆత్మశక్తికి సంబంధించినటువంటి ఎరుక తెలుసుకోవడానికి వచ్చిన మెలకువ కాబట్టి బ్రహ్మ ముహూర్తము. లేదా పుట్టుకకు, అసలు మనిషి శరీరం ధరించినటువంటి పుట్టుకకు మెలకువే పుట్టుకకు ఆధారం కనుక అది కూడా బ్రహ్మ ముహూర్తం. అందుకని అది బ్రహ్మ ముహూర్తం అని చెబుతారు, మిగిలింది ఏమి ఉండదు. ఎక్కడ విష్ణు ముహూర్తాలు, శివముహూర్తాలు, అమ్మవారి ముహూర్తాలు, ఇలా దేవుళ్ళ పేర్ల మీద ముహూర్తాలు ఉండవు. తర్వాత ముహూర్తాలు ఏదో పెళ్లిళ్ళకి, పేరెంటాలకి, అంటే కాలగణనది. తప్పు కాదు, రైట్ కాదు, అది ఎప్పుడు పెట్టబడినవి పేర్లే, భావ వ్యక్తీకరణ కోసం. మళ్ళీ చెబుతున్నా, అది పట్టుకు ఎలాడబాకండి. బ్రహ్మ ముహూర్తం గురించి కూడా మీకు చెప్పా. ఎందుకనంటే పశుపక్షాదులు ఎలా ఉన్నాయో మనం అలా ఉన్నాం. అయితే మనిషికి సిగ్గు ఇటువంటివి కొన్ని ఉన్నాయి. వస్త్రధారణ చేసాం, పశుపక్షాదులు ఏవి వస్త్రాలు కట్టుకో, శరీరాన్ని కప్పుకున్నాం. అందుకని స్త్రీ పురుషులు ఇరువురు చీకటిలోనే తమ కాలకృత్యములు, స్నానపానాదులు మొత్తం ముగించేసుకొని మళ్ళీ వస్త్రాలు కట్టుకొని బాహ్యంలో వెలుగు వచ్చేటప్పటికి చక్కగా తయారై కనపడతారు. అది
అందుకని నువ్వు లేచే టైం అది అయితేనే కుదురుతుంది. అప్పుడు లెగిస్తే ఇవన్నీ చేసుకుంటావు. ఇది ఎప్పుడు ఏర్పడిన వ్యవస్థ? మనం అడవులలో జంతువులతో జంతు సమానంగా మనుషులు బతికినప్పుడు మానవ లోకం ఒకటి నిర్మించేసుకున్నాం ఇప్పుడు మనం. అలానే ఇప్పుడు బ్రహ్మముహూర్తంలో లేవద్దని నేను చెప్పట్లా, లేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకనంటే మొత్తం అందరూ పడుకొని ఉంటారు, పొద్దున్నే ప్రశాంతంగా ఉంటుంది, జీవరాశులు అన్నీ ఆగిపోయి ఉంటాయి, ఇంకా సూర్యుడు రాడు. అప్పుడు లేచి మీరు ఆ సంధ్యా సమయాన్ని గమనించండి ఎంత బాగుంటుందో. ఈ ఉదయ సంధ్య ఎంత బాగుంటుందో, ఇప్పుడు కూడా ఉదయ సంధ్య బాగుంటుంది మనకి. అలాగే అప్పుడు ఈ కరెంట్లు ఈ లోకాలు లేనప్పుడు, అంటే మనం మానవ లోకం నిర్మించుకోవడానికి ముందు కూడా మనుషులకు సాయం సంధ్య బాగుండేది. జంతువుల్లాగానే చీకటి పడే టైంకి ఇంటికి తిరిగి వచ్చేవాళ్ళు. సాయంత్రం చీకట్లు పడతాయి అనుకుంటే 5 ఆ ప్రాంతాల్లో ఇంటికి వచ్చేవాళ్ళు. వచ్చేసి వెలుగులోనే మళ్ళీ శుభ్రతలు స్నానపానాదులు కావించేసుకొని వెలుగులోనే భోజనాలు చేసేసుకొని చీకటి పడే టైంకి నిద్రకి వెళ్ళిపోయేవాళ్ళు. చీకటి పడే టైంకి నిద్రకి వెళ్ళడం అంటే ఏంటి? 6:30, 7ంటికి అలా నిద్రకి వెళ్ళిపోయాం అనుకోండి, 8 గంటలు లెక్కేయండి. 7 కాడి నుంచి 8, 9, 10, 11, 12, 1, 2, 3. 3ంటికి 8 గంటలు అయిపోయింది బ్రహ్మ ముహూర్తం, లేమ్మని చెప్పారు. ఎందుకని పని లేదు, చీకట్లో ఏం పని చేయలేరు, కరెంట్లు లేవు అప్పుడు, ఇంక వ్యవస్థ లేదు. జంతువులు ఎలాగో సేమ్ మనిషి కూడా అలా వెలుగు ఆధారంగా జీవించాలి. అలా జీవించారు. అలా జీవించేటప్పుడు ఇందాక ఏం చెప్పుకున్నాం, అన్నిటికీ పేర్లే కదా పెట్టింది. చీకటిని తమస్సు అని పేరు పెట్టారు, ఇది ఆధ్యాత్మిక భాషలో. ఆధ్యాత్మిక భాషలో, వాడుక భాషలో అది చీకటి, అది కూడా చెప్పుకుంటున్నాం పదం. అలాగే వెలుగుకి రజస్సు అని పేరు పెట్టారు, అది వాడుక భాషలో వెలుగు, ఆధ్యాత్మిక భాషలో రజస్సు. వెలుగు యొక్క లక్షణం ఏంటి? పెరుగుతూ వెళ్తూ తరుగుతుంది, అంటే నిరంతర కదలిక ఉంది. చీకటికి కదలిక ఏం లేదు, మొత్తం చీకటికి మనం కూడా చీకటిలోకి వెళ్ళిపోతాం, నిద్రపోతాం. అది తమస్సు అంతే. ఇంకా తమస్సులో నీకు ఎరుకు ఉండదు, నువ్వు తెలుసుకునేది ఉండదు, తెలియబడేది ఉండదు. అందుకని మూర్ఖులని, తెలుసుకోలేని వాళ్ళని, మూర్ఖవాదనలు చేసే వాళ్ళని అజ్ఞానులు అని పేరు పెట్టారు. అంటే తమో లక్షణం అది. ఇలా రజస్సు అనేది నిరంతర చలన ప్రక్రియ. ఉదయపు సూర్యుడి నుంచి అస్తమయ సూర్యుడి వరకు సూర్యుడు కదులుతూనే వెలుగు పెరుగుతూ తరుగుతూ వెళ్తుంది. అంటే రజస్సు కదలికలకు మూలమైంది అని చెప్పారు. అది ఎక్కడ కదలిక ఉన్నా అది రజోగుణం. ఎక్కడ కదలిక లేకపోయినా బద్ధకం, అలసట, ఏం పని చేయకపోవడం, ఇలాంటి గుణాలన్నీ తమో గుణం. నిద్రపోవడానికి తమో గుణమే ఆధారం. బద్ధకం తమో గుణం, అలసత్వం తమో గుణం. ఇవన్నీ ఊరికనే చెప్పారంటే పేర్లు అవి. దాని లక్షణాలని ఊరికనే సృష్టిలో ఉన్న దాన్ని వివరించారండి. అవి పట్టుకే అలాంటిది ఏమీ లేదు. తమో గుణం చెడ్డదా అంటే నిద్రపోకుండా ఎలా బతుకుతావు చెప్పండి. పోనీ రజోగుణం చెడ్డదా అంటే పని చేయకుండా ఎలా బతుకుతావు, కదలకుండా ఎలా బతుకుతావు? పోనీ సత్వగుణం చెడ్డదా? అందుకని ముందు సత్వగుణాన్ని అర్థం చేసుకోండి. సత్వగుణము అంటే ఏంటి? సంధ్యలు, 2 సంధ్యలు, ఉదయ సంధ్య, సాయం సంధ్య. సంధ్య అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, చీకటి లేదు, అలానే వెలుగు మార్చటం లేదు, వెలుగు ఉంది, మొత్తం స్పష్టంగా కనబడుతుంది. కానీ సూర్య ప్రతాపం లేదు, ప్రకోపము లేదు, సూర్యుడు కాల్చటం లేదు, పెరుగుతుంటే కాలుస్తుంది. అది రజోగుణం ఎప్పుడు కూడా ఎదుటోడిని బాధ పెడుతుంది. తీవ్రమైన వేగంతో మాట్లాడేసేవాళ్ళు, కోపంతో అరిసేసేవాళ్ళు, కరిసేసేవాళ్ళు, ఎదుటవాడికి హాని కలిగించేటువంటి దుశ్చర్యలు, ఎదుటి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే దుశ్చర్యలు, ఇవన్నీ రజోగుణ సంబంధిత విషయాలు కాదు. ఇప్పుడు మిలిటరీ మన దేశాన్ని రక్షించుకుంటుంది, అది కూడా రజోగుణమే. మళ్ళీ రజోగుణం లేని వాళ్ళు రక్షాభికరణ వ్యవస్థను ఏం చేయలేరు. నిన్ను నువ్వు రక్షించుకోవటం కూడా రజోగుణమే, అవి రజోగుణమే. నిన్ను నువ్వు రక్షించుకోవాలన్నా, ఎదుటివాడిని బాధ పెట్టాలన్నా నీలో కదలిక ఉండాలి, అది రజోగుణం. కదలికలన్నీ రజోగుణం. రజోగుణం చెడ్డదే కాదు, మంచిది కాదు, అది నువ్వు ఉపయోగించే తీరును బట్టి ఉంటుంది, అది కదలిక, అది రజోగుణ లక్షణాలు. తమోగుణం నిద్ర, పూర్తి చెడ్డ లక్షణాలన్నీ తమో గుణానికి చెప్పారు. ఎందుకని? చీకటి అంటే ఇంకేముంది? నలుపు, గాఢాంధకారం, అక్కడ ఏం కనపడదు. కాబట్టి చెడు చేసే వాళ్ళందరూ పరమ మూర్ఖులు, పరమ నీచులు, పరమ దరిద్రులు, పరమ ఎన్నున్నాయో అన్ని చెప్పగలిగితే వాళ్ళగా చెడు చేస్తారు. ఇప్పుడు మనుషుల్ని చంపేసి ఎత్తుకుపోవటం, మానభంగాలు చేయటం, రకరకాల అకృత్యాలు చేయటం, మోసాలు చేయటం, సొంత కుటుంబ సభ్యుల్ని మోసం చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎంతో మంది భార్యలు భర్తలను మోసం చేస్తారు, ఎంతో మంది భర్తలు భార్యలను మోసం చేస్తారు, ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చూడకుండా వదిలేసి రోడ్ల మీద వెళ్తారు. ఎంత దుర్మార్గులండి వాళ్ళు. అసలు ఈ హత్యలు చేసిన వాళ్ళకంటే, ఈ మానభంగాలు చేసిన వాళ్ళకంటే, ఈ దోపిడీలు చేసిన వాళ్ళకంటే, ఈ దుర్మార్గాలు చేసిన వాళ్ళకంటే
వృద్ధాప్యంలో ఎవరైతే మన మీద ఆధారపడి మనం లేకపోతే వాళ్ళ జీవితం గడవదో అటువంటి తల్లిదండ్రుల్ని వదిలేసినోళ్ళు ఇన్ని పాపాలు చేసిన వాళ్ళ కంటే అత్యధిక పాపాలు చేసిన వాళ్ళు దుర్మార్గులు. ఎందుకంటే మానభంగం చేసినోడు ఒకసారి చేసి వెళ్ళిపోయాడు, ఓ దొంగతనం చేసినోడు ఎవరినో ఒకసారి ఏదో చేశాడు, హత్య చేసినోడు ఒకసారి చేస్తాడు, దొరికిపోతారు వీళ్ళందరూ. కానీ తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వదిలేసినోడు ఆ తల్లిదండ్రులు జీవితకాలం మరణించే వరకు పడే బాధ, నరక యాతన ఎంత హింస పెట్టాడు వాళ్ళకి. అటువంటి దుర్మార్గులైనటువంటి స్త్రీ పురుషులైనటువంటి బిడ్డలు ఎవరున్నారో వాళ్ళను మించినటువంటి దుర్మార్గులు లేరు లేరు లేరు. అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ అని ముందు అసలు తల్లే నీ మొదటి దైవం, నువ్వు దైవాన్ని పూజించక్కర్లేదు. తండ్రే నీ రెండవ దైవం, నువ్వు దైవాన్ని పూజించక్కర్లేదు. నీ తల్లిదండ్రులే దైవాలు, అలా చూసుకోమని మనకు పురాణ గాథలు కూడా ఎన్నో చెప్పారు. ఎందుకని అసలు నీకు నిజంగా జన్మించి శరీరం ఉండటానికి కారకులయ్యి నువ్వు పెరగటానికి అన్ని రకాల సహాయాలు చేసి వాళ్ళు కష్టపడి నిన్ను పెంచి పెద్ద చేస్తే నువ్వే వాళ్ళ ధనం సంపాదించుకొని నువ్వు పెళ్లి చేసుకొని నీ పిల్లల్ని కానీ నాకు ఆ వృద్ధులతో ఇప్పుడు ఏం అవసరం ఉంది, వాళ్ళు ఏమీ నాకు చేయలేరు, నేను వాళ్ళకి సేవలు చేయాలని వాళ్ళ ఆస్తులన్నీ తీసేసుకొని వాళ్ళ డబ్బులన్నీ తీసేసుకొని వాళ్ళని రోడ్డు మీద వదిలేసావు అంటే నువ్వు ఒక మానభంగం చేసిన వాడికంటే, ఒక మర్డర్ చేసిన వాడికంటే, సకల దుర్మార్గాలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు ఎన్నున్నాయో ఇవన్నీ చేసిన వాడికంటే, చేసిన దానికంటే, వ్యభిచారాలు, తాగుళ్ళు 100 రెట్లు 1000 రెట్లు 1,00,000 రెట్లు దుర్మార్గుడివి, దుర్మార్గురాలివి. కారణం రోడ్డు మీద ఉన్న తల్లిదండ్రులను చూడండి ఎంతకాలం బతకాలో. ఇలా వదిలేసినటువంటి ఈ బిడ్డల నుంచి మళ్ళీ మరణం వచ్చే వరకు వాళ్ళకి ఎలా గడుస్తుంది? అసలు ఎవరు చూస్తారు? అసలు వాళ్ళు చేసుకోలేరు, వాళ్ళకు ఓపిక ఉండదు, వాళ్ళకి ఎవరు చేస్తారు? ఇది అత్యధిక తమో గుణం. అంటే అంతకంటే నీచ గుణం లేదు ఇంకా. వీడు నిజమైన తమస్సు వాళ్ళు ఎవరు అంటే తల్లిదండ్రుల్ని వదిలేసిన వాళ్ళు, స్త్రీ పురుషులిద్దరూ నిజమైన తమస్సు వాళ్ళు. అయితే ఇప్పుడు మరి అందరూ తల్లిదండ్రులను వదిలేసిన వాళ్ళు దీంట్లోకి వర్తిస్తారా? వర్తించరు. మీ మీద ఆధారపడి మీరు లేకపోతే వాళ్ళ జీవనం గడవదు అన్న తల్లిదండ్రులు మాత్రమే. చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు, మళ్ళీ అంటే చాలా మంది అంటే ఒక 5%, 100లో ఒక 5% తల్లిదండ్రులు ఉన్నారు. పుట్టుక నుంచే పిల్లల్ని పీడించుకు తింటా ఉంటారు, నిరంతరం కొట్టడం, తేట్టడం. లేదా చూసుకోండి, ఒకసారి ఎత్తుక్కోండి, చిన్నపిల్లల నుంచి కొడతా ఉంటారు. బెల్టులెట్టి చితక కొట్టేసి, చెప్పులతో చితక కొట్టేసి, బూటులతో చితక కొట్టేసి, ఎగిరెగిరి తన్నేసిన తండ్రులు తెలుసు నాకు, తల్లులు తెలుసు నాకు. వాళ్ళ చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది? ఒకవేళ తప్పులు చేసి ఉండొచ్చు, వాళ్ళు ఏం తెలుస్తుంది చిన్న వయసులో. ఇక అలా పెత్తనాలు చేస్తూ డబ్బులు పవర్లన్నీ వాళ్ళ చేతిలోనే పెట్టుకొని మొత్తం వాళ్ళ పిల్లల్నే వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఎదగనివ్వకుండా మాకిందే పడుండాలి అనేటువంటి తల్లిదండ్రులు ప్రపంచంలో 5% ఉంటారు. వాళ్ళకి ఇది వర్తించదు. అప్పుడు వాళ్ళు తమో గుణంలో ఉన్నవాళ్ళు. తమ సొంత పిల్లల్నే అంత హింసకు గురి చేసి, తమ సొంత పిల్లలకే అంత అన్యాయం అక్రమం చేసి, తమ సొంత పిల్లలు తమ కింద పడి ఉండాలని కోరుకునేటువంటి ఒక తండ్రిని తల్లిని మించిన దుర్మార్గులు ప్రపంచంలో ఉంటారు. మీరు ఆలోచించండి ఒకసారి. తన సొంత అంటే తను కన్న తన సొంత కొడుకో తన సొంత కూతురు, ఇంకా ఎక్కువ మంది ఉన్న కూతుర్లు కొడుకులేక ఉండేది. అటువంటి వాళ్ళు తన కాళ్ళ కింద పడి ఉండాలి, తన చెప్పు కింద తేలులాగా ఉండాలి, తనకంటే ఎదగకూడదు, తనకంటే పేరు రాకూడదు, తనకంటే కీర్తి తెచ్చుకోకూడదు, వాళ్ళు దేనికి పనికిరాని సన్నాసులని ప్రపంచానికి ప్రూవ్ చేయాలి, నేనే గొప్పవాడిని, నేనే గొప్పదాన్ని అని చెప్పుకోవాలనే తల్లిదండ్రుల్ని మించినటువంటి రాక్షసులు, అకృత్యులు, తమో గుణం కలిగిన వాళ్ళు ప్రపంచంలో ఉంటారా? ఇప్పుడు ఈ మానభంగాలు, ఈ మర్డర్లు, ఈ హత్యలు, ఈ దోపిడీలు, ఈ దుర్మార్గాలు చేసిన వాళ్ళకంటే వాళ్ళు దుర్మార్గులు అవునా కాదా చూడండి. ఎందుకని ఒక జీవితకాలం వాళ్ళకు పుట్టిన పాపానికి మొత్తం ఆ పిల్లలు నిండు 100 ఏళ్ళు అనుభవించే కష్టాలు ఏంటో చూడండి మీరు, అప్పుడు మీకు అర్థమైపోతుంది. అయితే ఇటువంటి వాళ్ళు చెప్పే కదా ఓ 5% ఉంటారు, 5% కూడా ఉండరేమో, అసలు 1% ఉంటారు. ఎందుకంటే పిల్లల కోసం ప్రాణాలు పెట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అటువంటి తల్లిదండ్రుల గురించి చరిత్ర చెప్పలేదు అసలు. ఎందుకంటే అసలు అలాంటి వాళ్ళు ఉండరు అని ఊహించారు అంతే. అందుకని ఆ తల్లిదండ్రుల గురించే చెప్పారు మాతృదేవోభవ పితృదేవోభవ అని. కానీ పిల్లల కష్టాలు చెప్పలేదు. కానీ ఉన్నారు, నేను చూశాను, నా కళ్ళతో నేను చూశాను. ఇప్పటికే అటువంటి బాధలు పడేవాళ్ళు ఉన్నారు.
కాబట్టి మళ్ళీ అందరి బిడ్డలకి ఇది వర్తించదో ముందే చెబుతుంది. ప్రతి దాంట్లోనూ తప్పు ఒప్పు జ్ఞానం రెండు చెప్పాలి. మీ మీద ఆధారపడని, మీతో అవసరం లేని, మీరు అసలు మాకు అక్కర్లేదు అవతలకు పోండి, మాకు బోల్డ్ మంది ఉన్నారు, మాకు డబ్బు ఉంది, మాకు సంపద ఉంటే మా కాళ్ళకాడ మేము చెప్పినట్టు పడి ఉండాలి, జీవితకాలం మొత్తం చెప్పినట్టే పడి ఉండాలి, లేకపోతే అవతలకు పోండి అని సాగించుకునే తల్లిదండ్రులు ఎవరున్నారో తల్లిదండ్రులకు మాత్రమే చెబుతున్నారు. ఏంటి ఇంకా వాళ్ళ బిడ్డల్నే అలా తోసేసిన వాళ్ళు అసలు వాళ్ళు ఎవరిని ప్రేమిస్తారు? మీరు ఆలోచించండి. ప్రపంచంలో నటన తప్ప తన కొడుకుని తన కూతుర్ని ప్రేమించలేని వాళ్ళు ప్రపంచంలో ఎవరిని ప్రేమిస్తారు? అసలు ఆలోచించి చూడండి, మీ మనసుకు మీకే తెలుస్తాయండి. కానీ నటించవచ్చు, ఏముంది అందులో పెద్ద విషయం. బాధ్యత లేని నటన ఎంత బాగైనా చేయొచ్చు. వాళ్ళని మించిన రాక్షసులు ఉంటారా అంటే మీరే ఊహించుకోండి. అది తమోగుణం. తమోగుణాన్ని జీవితంలో ఉదాహరణగా చెబుతుంది. వీళ్ళు ఇప్పుడు మానభంగాలు చేసిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు, ఎన్ని రకాల తప్పులు ఉన్నాయో ప్రపంచంలో అన్ని తప్పులు చేసిన వాళ్ళకంటే వీళ్ళే ఎక్కువ తప్పులు చేసిన వాళ్ళు, 100 రెట్లు 1000 రెట్లు తప్పులు చేసిన వాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళ అహం. నా అహాన్ని తృప్తిపరిచే వాళ్ళందరూ నా దగ్గర ఉండండి, నాకు సాగుతుంది. నేను కన్నవాళ్ళైనా సరే, నేను జన్మనిచ్చిన వాళ్ళైనా సరే, నా అహాన్ని తృప్తిపరచకపోతే అవతలకు పోండి అన్నప్పుడు ఒక జీవితకాలం ఆ బిడ్డలు పడే పాటలేంటి అది మీరు ఆలోచించాల్సింది. అలాగే తమ ఆధారపడినటువంటి వృద్ధులైన తల్లిదండ్రులను వదిలేశారు. అప్పుడు మరణం వరకు ఆ వృద్ధులైన తల్లిదండ్రులు తమకు తాము ఏమీ చేసుకోలేక, ఆ తండ్రి తన భార్యకి ఏం చేసుకోలేక వృద్ధుడైపోయి, ఆ తల్లి తన భర్తకి ఏం చేసుకోలేక వృద్ధురాలైపోయి, వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకొని ఏడ్చే ఏడుపు, వాళ్ళు పడే పాట్లు, ఆ బాధ, ఆ ఉసురు ఎవరికి కొడుతుంది? ఎవరు పడాలి? ఆ ఉసురు ఎవరు అనుభవిస్తారు? 100 రెట్లు 1000 రెట్లు 1,00,000 రెట్లు పాపం అది మోసగాళ్ళ కంటే. ఎందుకంటే మోసగాళ్ళు దొరికిపోతారుగా, ఒకసారి 2 సార్లు 10 సార్లు దొరికిపోతారు, వాటికి శిక్షలు అనుభవించేస్తారు. కానీ దీనికి శిక్ష ఏది? అది నువ్వు మోసగాడు, అది ప్రకృతి చూసుకుంటుంది. అలాగే ఒక జీవితకాలం తమ పిల్లల్నే హింసకు గురి చేసే తల్లిదండ్రులు, మరి నువ్వు జీవితకాలం పెట్టినటువంటి హింస, ఉసురు, వాళ్ళ మనోవేదన ఎవరికి తగలాలి? అది ప్రకృతి చూసుకుంటుంది. ఇది తమోగుణ లక్షణము. తమస్సు అంటే ఏంటో తెలిసి మూఢత్వంలో మునిగిపోయి ఉంటారు అంతే. అయితే అన్ని చోట్ల ఉండరు. వీళ్ళు తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు ఇటువంటి పిల్లలు, అది తమోగుణం. మిగిలిన అన్ని చోట్ల బ్రహ్మాండంగా ఉంటారు. వాళ్ళ భార్య, వాళ్ళ బంధువులు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరి దగ్గర బ్రహ్మాండంగా ఉంటారు. వాళ్ళు వృద్ధులైన తల్లిదండ్రులను చూడరు అంతే. మిగిలిన ప్రపంచంలో చాలా మంచోళ్ళు వీళ్ళు, అద్భుతంగా మంచోళ్ళు అని పేరు కూడా తెచ్చుకుంటారు ఇటువంటి పిల్లలందరూ. ఉన్న వాళ్ళ తల్లిదండ్రులను చూడరు. ఎందుకని? తల్లిదండ్రుల బాధ్యత. బయట వాళ్ళతో బాధ్యత ఏముంది? సొల్లు కబుర్లు చెప్పి వెళ్ళిపోవచ్చు, కాస్త డబ్బులు పెట్టి పొగిడించుకోవచ్చు. అందరికీ బాధ్యత లేని చోట కబుర్లేక ఉంటాయి, బాధ్యత లేదుగా అక్కడ. అలాగే ఇలా బిడ్డలను వదిలేసినటువంటి తల్లిదండ్రులు 1%, 5% అన్న తప్పు, అది కూడా ఉండరు. 1% కూడా ఉండకపోవచ్చు, లక్షలో ఎక్కడో 10 మంది ఉండొచ్చు. వాళ్ళు ఇప్పుడు జీవితకాలం బిడ్డల్ని నరకానికి గురి చేశారుగా. ఆ బిడ్డలకి సంబంధించి వాళ్ళ మనోవేదన, ఒక అభద్రతా భావం, వాళ్ళ మానసిక వేదన, ఇదంతా ఏమవుద్ది అంటే అది తమో లక్షణం. వాళ్ళది వాళ్ళు అనుభవిస్తారు. తప్పదు ఎవరికైనా ఈ సృష్టిలో తప్పు, అదే సృష్టి లాస్. ఇటువంటి దుశ్చర్యల్ని తమో గుణం అంటారు. ఇది అధిక తమో గుణాన్ని చెప్పాను. మిగిలిన ప్రతిది ఏదైనా ఎదుట వ్యక్తికి హాని చేసే ప్రతిదీ తమో గుణమేనండి. రజోగుణం ఏంటి? రజోగుణంలో హాని చేయొచ్చు, మేలు చేయొచ్చు. రజోగుణంలో హాని చేయొచ్చు, మేలు చేయొచ్చు, కదలిక అంతే. ఆ రజోగుణం ఉన్నవాళ్ళు కదలకుండా ఉండలేరు, వాళ్ళకి నిద్ర కూడా పట్టదు, నిద్ర కూడా తక్కువ నిద్రపోతారు. నిరంతరం కదలికలు కావాలి వాళ్ళకి, ఎప్పుడూ కదులుతూనే ఉండాలి వాళ్ళకి. అది రజస్సు లక్షణం. అదేంటి? ప్రకృతిలో ఉన్నదాన్ని చూసి పేర్లు పెట్టారు, ముందే చెప్పానండి. ఇప్పుడు మూఢమైన, మూర్ఖమైన, దారుణమైన తప్పులు చేసే వాళ్ళందరూ తమో గుణానికి సంబంధించిన వాళ్ళు మనుషుల్లో. అది ప్రకృతిలో అయితే రాత్రి చీకటి. అలాగే మంచి పనులు, చెడ్డ పనులు నిరంతరం కదులుతూ ఏదో ఒక క్రియలు చేస్తూ ఉండేవాళ్ళు అందరూ రజోగుణం. అందులో మంచి పనులు ఉంటాయి, చెడ్డ పనులు ఉంటాయి. కానీ ఇంత మూఢమైన, మూర్ఖమైన పనులు చేయరు. చిన్న చిన్న మోసాలు, చిన్న చిన్న అబద్ధాలు, అంటే తప్పించుకునే విధంగా, అంటే ధర్మం అనిపించుకునేలా చెబుతూ చేస్తారు, కానీ దొరుకుతూ ఉంటారు. ఇక్కడ దారుణమైన మోసాలే, అందులో చెప్పడానికి ఏం లేదు.
మొత్తం అదంతా తమో గుణం. ఈ రజోగుణంలో కూడా తప్పులు ఇవి ఉంటాయి, కానీ దారుణమైన మోసాలు అంత ఉండవు. దొరకకుండా ఎవరికి తెలియదు అనుకుంటే పక్కింటి ఆవిడని సినిమాకి తీసుకెళ్ళిపోవచ్చు, ఎవరికి తెలియదులే అనుకుంటే పక్కింటి ఆయనతో సరదాగా బండి మీద తిరిగి రావచ్చు, మళ్ళీ ఇంటికి వచ్చేసి మొగుడు పిల్లలతో చక్కగా ఉంటారు. ఈ దారుణమైన మోసాలు ఏంటి? ఎత్తుకుపోయి మానభంగాలు చేశారు. అర్థమైందా? దారుణమైన మోసం ఉదాహరణకు చెప్పాను. అలా కాదు, భార్య పిల్లలు కుటుంబం అంతా బాగుంటారు, కానీ బయట కుదిరితే అవకాశం ఉంటే చిన్న చిన్న తప్పులు చేసి వస్తారు. ఎందుకని ప్రపంచంలో ఉన్న కాబట్టి ఆడితో పోల్చి అవుతుంది. అలాగే వాళ్ళ జీవితం వాళ్ళు ధర్మంగా జీవిస్తున్నట్టు నటిస్తూ ఉంటారు, అవకాశం ఉన్న చోట చిన్న చిన్న మోసాలు, అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు పనిచేస్తుంటారు, మళ్ళీ మేము మంచి వాళ్ళని నిరూపించుకుంటూ ఉంటారు. ఇది రజో లక్షణం. అలాగే మంచి పనులు చేయాలన్నా రజస్సు ఉండాల్సిందే. నీచాతి నీచమైన కార్యాలన్నీ చేసేది తమోగుణం. ఆ తమోగుణం ప్రకృతిలోకి వెళ్తే చీకటి, అదే రజోగుణం ప్రకృతిలోకి వస్తే వెలుగు, అదే సత్వగుణం ప్రకృతిలోకి వస్తే 2 సంధ్యలు. ఉదయ సంధ్య. ఉదయ సంధ్య ఏంటి? చీకటి మొత్తం పోయింది, వెలుగు వచ్చింది. కానీ వెలుగు మండట్లేదు, వెలుగు గాఢతను చూపించటం లేదు, ప్రశాంతంగా హాయిగా ఉంది. అది సత్వగుణం. అలాగే సాయం సంధ్య. చీకటి ఇంకా రాలేదు, వెలుగు వెళ్ళిపోయింది, కానీ వెలుగు ఉంది. వెళ్ళిపోయిందంటే ఏంటి? సూర్యకిరణాల వేడి లేదు, కానీ వెలుగు స్పష్టంగా ఉంది, ప్రపంచం స్పష్టంగా కనపడుతుంది. సంధ్య. 2 సంధ్యలు. 2 సంధ్యల్లో ఉండే శాంతిపూర్వక వెలుగు. అది వేడితో బాధించని వెలుగండి. ఒక మాట చెప్పాలంటే చీకటి లేదు అసలు అక్కడ. వేడి కూడా కలిగించని ప్రశాంత వెలుగు, అది సంధ్య, అది సత్వగుణం. ఈ సత్వగుణ ప్రధానులు ఎవరిని బాధ పెట్టరు, సింపుల్ అంతే. వీళ్ళు సత్వం. ఇవి పేర్లు. ప్రకృతిలో అయితే మళ్ళీ చెబుతున్న చీకటి. చీకటికి ఆధ్యాత్మికతలో తమస్సు అని పేరు పెట్టారు. ఆ చీకటికి సంబంధించిన పనులు చేసే వాళ్ళందరూ దారుణాతి దారుణమైన పనులు చేసేవాళ్ళు తమో గుణం కలిగిన వాళ్ళు. ఏది? క్రియల్లో. కానీ మనం నిద్రపోవాలంటే రోజు తమస్సులోకి వెళ్ళాలి. తమస్సు లేకపోతే మీకు నిద్ర పట్టదు. రజస్సు అధికంగా ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. తిరుగుతూనే ఉంటారు. మంచి పనుల చెడ్డ పనులని అడగొద్దు అసలు. వాళ్ళు తిరుగుతూనే ఉంటారు, తమ చుట్టూ ఉన్న వాళ్ళని తిప్పుతూనే ఉంటారు. కారణం వాళ్ళలో రజోగుణం అధికంగా ఉంది. రజోగుణం అధికంగా ఉన్న వాళ్ళు నిరంతరం నేను 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 అని మాట్లాడుతుంటారు, కానీ తెలివిగా ఉంటారు అంతే. కానీ నేనే ప్రధానం వాళ్ళకి, అది మీకు తెలిసిపోతూ ఉంటుంది. తమో గుణం ఉన్న వాళ్ళు అసలు నేను లేదు, ఏమి లేదు, ఇక నీచత్వమే, దారుణాతి నీచత్వం. సత్వగుణం ఉన్నవాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. నేనెంతో నువ్వు అంతే. వాళ్ళకి అసలు ఆధ్యాత్మికత తెలియకపోవచ్చు, ఏమీ లేకపోవచ్చు, కానీ ప్రశాంతంగా ఉంటారు. హాయిగా పనులు చేసుకుంటారు, ఎవరికి ఇబ్బంది కలిగించరు, చక్కగా వాళ్ళు ఏదో సంపాదించుకుంటారు. చిన్న కూలీ పని చేసే వాళ్ళు కూడా సత్వగుణం ఉండొచ్చు. అది గుణం కదా. సంఖ్యలు 2 సంఖ్యలు ప్రకృతిలో. మనిషిలోకి వస్తే గుణాలు. చక్కగా పని చేసుకొని ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా పని చేసుకుంటారు. జీవితం కూడా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా జీవిస్తారు. ఈ సత్వగుణ ప్రధానమైన వాళ్ళ ఇళ్లలో ఘర్షణలు కూడా ఎక్కువ ఉండవు. ఎవరింట్లో అయినా భార్య భర్తలు పిల్లలు గొడవలు గోలలు కలిసే ఉన్నా అన్నీ జరుగుతున్నాయి అంటే అందరూ కలిసే ఉంటారు, అందరూ బాగానే ఉంటారు, కానీ గొడవలు పడతా ఉంటారంటే రజోగుణం ఉన్న వాళ్ళు. కలిసే ఉంటారు, విడిపోరు. విడిపోవటం తమో గుణం. తమో గుణం ఉన్న తల్లిదండ్రులు పిల్లల నుంచి విడిపోతారు. పిల్లల మీద పెత్తనాలు అధికారాలు చేసి కానీ భరించలేక పిల్లలు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అంటే మాకంటే తక్కువలో మా అండర్లో బతకాలి, మీరు మాకంటే గొప్పవాళ్ళు కాదని చెబుతూ ఉంటారండి, అంతే సింపుల్. అటువంటి తల్లిదండ్రులు చెప్పేగా లక్షలో ఎవడో ఒకళ్ళే ఉంటారు, చాలా అరుదుగా ఉంటారు. ఇక తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో రోడ్ల మీద వదిలేసేటువంటి దుర్మార్గులైనటువంటి పుత్రులు పుత్రికలు, ఇక వాళ్ళని మించిన వాళ్ళు లేరు, అది తమస్సు. ఇలా మోసాతి మోసమైన పనులన్నీ తమస్సే. ఇప్పుడు అర్థం చేసుకోండి, పెట్టబడిన పేర్లు ఇవేం లేదు, పెట్టబడిన పేర్లు. దాని వివరం ఏంటంటే మీరు కావాలంటే మీ బుద్ధితో దాన్ని మార్చేసుకోవచ్చు. ఇప్పుడు నా గుణం అలా ఉందండి, నేనేం చేయనని అడగకూడదండి. ఉన్న వాటికి పేర్లు పెట్టారు అంతే, దాన్ని నువ్వు ఎలా అయినా మార్చుకోవచ్చు. ఇప్పుడు నీలో రజోగుణం అధికంగా ఉంది, నాకు నిద్ర పట్టట్లేదు, పక్క వాళ్ళని కెలికేస్తున్నాను, గొడవలు పడిపోతున్నాను, నేను ఇంట్లోనే ఉంటున్నాను కానీ నా భార్యను వదలలేను, అలాని నా భార్య చెప్పింది అంగీకరించలేను, నా కొడుకుని వదలలేను, అలాని నా కొడుకుని అంగీకరించలేను, నా తండ్రిని వదలలేను, అలాని నా తండ్రిని అంగీకరించలేను. ఇలా నిరంతరం గొడవలు పడతానే ఉంటారు వాళ్ళు, వదలలేరు, పట్టుకోరు.
అది రజోగుణం. లేదు మంచి పనులు కూడా ఇలాగే రజోగుణంలోనే చేయొచ్చు. రజోగుణం ఉన్నవాళ్ళే చేస్తారు. సత్వగుణం ఉన్నవాళ్ళు, రజోగుణం ఉన్నవాళ్ళు చేసే మంచి పనులు కూడా డప్పేసుకుంటూ ఆడంబరంగా చేస్తారు. అంటే అందులో పని తక్కువ ఉంటుంది, ప్రాపగాండా ఎక్కువ ఉంటుంది. మీకు అర్థం అవ్వాలంటే అంతే. మంచి పనులు చేసేటువంటి రజోగుణం ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? అందులో మంచి తక్కువ ఉంటుంది, ప్రచారం ఎక్కువ ఉంటుంది. ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సత్వగుణం ఉన్నవాళ్ళు మంచి చేస్తే అసలు ఎవరు చేస్తున్నారో కూడా తెలీదు. మంచి ఉంటుంది అక్కడ, ప్రాపగాండా ఉండదు, ప్రచారం ఉండదు, సంపూర్ణంగా మంచి జరుగుద్ది. వాళ్ళ ఇంట్లో ఉన్న అలాగే ఉంటారు, ఘర్షణలు ఉండవు, గొడవలు ఉండవు, ఏదో సాత్వికంగా ఒకళ్ళు అర్థం చేసుకుని బతికేస్తారు. ఇంట్లోనే ఉండి గొడవలు పడుతూ గోలలు పడుతూ నిరంతరం అలానే వదలలేమని అలాగే సర్దుకుంటూ ఏడుస్తూ మా కర్మ అనుకుంటూ ఉంటారు. అది రజోగుణం. రజోగుణం ఉన్నోళ్ళు మంచి పనులు చేస్తే మళ్ళీ చెబుతున్నా అర్థంగా, ఎందుకంటే ఇది చాలా రకాలుగా ఉంటుందిగా ప్రపంచంలో, అందుకని మీకు అర్థం అవడానికి అనేక సార్లు చెబుతున్నా. మంచి పనులు చేస్తే అందులో మంచి తక్కువ ఉంటుంది, ప్రచారం ఎక్కువ ఉంటుంది, ప్రాపగాండా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ కీర్తి ప్రతిష్టల కోసం, వాళ్ళ గొప్పల కోసం మంచి పనులు చేస్తూ ఉంటారు. అంటే మంచిని మంచి కోసం చేయరు, వాళ్ళకి పేరు రావటం కోసం మంచి పని చేస్తానట్టుగా కనపడతారు. అది రజోగుణ లక్షణం. కానీ కదలికలన్నింటికి మూలం రజోగుణం. సాత్వికులు మంచి పనులు చేస్తే, అంటే ఒకవేళ కూలీనాలు చేసుకుంటున్నారు, మంచి పనులు చేయలేరు మామూలు వాళ్ళు అనుకోండి, అసలు ఎవరికి అడ్డం వెళ్ళరు. అందరితో మంచిగా ఉంటారు, చిరునవ్వుతూ ఉంటారు, చక్కగా మాట్లాడతారు, అడిగిన దానికి చెబుతారు, ఎవరికి అడ్డం వెళ్ళకుండా జీవించుకుంటారు. కాదు గొప్పవాళ్లే మంచి పనులు చేసే అవకాశం వచ్చింది అనుకోండి, మంచే కనపడదు తప్ప మనిషి కనపడ్డు. సింపుల్. సాత్వికులు మంచి పనులు చేస్తే మంచే ఉంటది అక్కడ, ఎవరు చేశారు మంచి అని ఎత్తుక్కోవాలి జనం, అలా ఉంటది. రజోగుణం ఉన్నవాళ్ళు మంచి పనులు చేస్తే నేనే చేశాను వాళ్ళే చెప్పుకుంటూ వెళ్తారు. ఇంతకీ వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఎత్తుక్కోవాలి మంచి ఉందా లేదా అని. అలా ఉంటుంది. వాళ్ళు నమ్మిస్తారు మంచి చేస్తున్నట్టు, కానీ వాళ్ళ పేరు కోసం కీర్తి కోసం చేస్తారు, అది అందరికీ తెలిసిపోద్ది. నీచమైన వాళ్ళు అసలు ఎప్పటికీ మంచి పనులే చేయరాళ్ళు. మంచి పనులు పొరపాటున నీచమైనోడు చేస్తున్నట్టు కనపడుతుందా, వాళ్ళు నిన్ను మోసం చేయడానికి వేసిన ట్రాప్ అది, చేపను పట్టడానికి వేసిన గేలం అది. అందులో పడబాకండి. అయ్యే చూడండి, ఇప్పుడు మనకు సెల్ ఫోన్లో లింకులు వస్తే కూడా ఓపెన్ చేయొద్దు అంటున్నారు. ఊరిని ఫోన్లు చేసి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు కొట్టేస్తున్నారు. ఇక నీచాతి నీచమైన వాళ్ళు, వాళ్ళకి అంత తమోగుణం ఇది. ఇక మోసం తప్ప ఇంకోటి లేదు, అసలు ఆలోచన పుట్టదు వాళ్ళకి. ఇప్పుడు ఈ గుణాలని ఉన్నవి చెప్పారు తప్ప ఈ గుణాలను మార్చేసుకోవచ్చు, అదే పెద్ద విషయమే కాదు. నువ్వు నీ లోపలికి వెళ్ళి నిన్ను గమనించుకొని నీలో ఏ గుణాలు ఉన్నాయో ఇప్పుడు చెప్పుకున్న దాని ప్రకారం చూడు. అలానే తమో గుణం పోగొట్టుకోవడం అసలు కుదరదు. నిద్రపోవాలంటే తమో గుణమే ఉండాలి. అది పేరండి, ఊరినే పేరు పెట్టారు అంతే. అది పేరు, అది చెడ్డదే కాదు మంచిది కాదు. కార్యాలు చేసే వాళ్ళకు మళ్ళీ ఆ పేరు ఆపాదించారు. భావ వ్యక్తీకరణకు భాష చెప్పుకున్నాం కదా, మరి భావ వ్యక్తీకరణ కావాలి కదా. వీడు పరమ దుర్మార్గుడు అని చెప్పాలంటే ఈ దుర్మార్గులు ఎలా ఉంటారు, దుర్మార్గ లక్షణాలు ఏంటి అన్నప్పుడు ఆధ్యాత్మికత తమస్సును వాడింది. అందుకని తమసోమ జ్యోతిర్గమయ అనే ఒక పదాన్ని సృష్టించారు. తమసోమ జ్యోతిర్గమయ అంటే ఏంటి? తమస్సు నుంచి, చీకటి నుంచి వెలుగు వైపు నడిపించు అని. అసతోమ సద్గమయ అంటే అసత్యము నుంచి సత్యము వైపు నడిపించు. తమసోమ జ్యోతిర్గమయ అంటే తమస్సు అంటే చీకటి, చీకటి నుంచి వెలుగు వైపుకు నడిపించు. మృత్యోర్మ అమృతంగమయ, మృత్యువు అంటే మరణం, చనిపోతాను. మృత్యువు నుంచి అమృతత్వం వైపు నడిపించు అన్నారు. అంటే చచ్చిపోకుండా ఎవడన్నా ఉంటాడు అసలు ఇక్కడ? అసలు చావకుండా ఎవరుంటారు? మరి అమృతత్వం వైపు నడిపించటం ఏంటి? నేను ఈ శరీరము కాదు, నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి ఆ అమృతత్వము, నేను అనంత ఆత్మశక్తిని అయితే చావేలేదు. ఇక శక్తికి చావులేదు, శరీరానికి చావు ఉంది. నేను శరీరం అన్న భావనలో ఉన్నాను కనుక శరీర భావన నుంచి శక్తి భావనకి నన్ను తీసుకెళ్ళు. అదే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు. ఆధ్యాత్మిక చదువు చదువుకుంటే 3 అయిపోతాయి. 3 ఒకేదానికి సంబంధించినవి, ఒకదానికి సంబంధించినవే 3 వాక్యాలు. అసతోమ సద్గమయ, అసత్యము నుంచి సత్యానికి నడిపించు. తమసోమ జ్యోతిర్గమయ, చీకటి నుంచి వెలుగు వైపు నడిపించు. మృత్యోర్మ అమృతంగమయ, చావు నుంచి అంటే శరీరము నేనన్న భావన నుంచి చావు లేని స్థితికి, శక్తిని నేనన్న స్థితికి నడిపించు. 3 ఒకటేగా. తమస్సు అంటే ఇక్కడ తమస్సు ఉందని చెప్పాను, చీకటి అలా వాడారు. అది ఆధ్యాత్మిక భాష.
కానీ తమస్సు లేదు, నువ్వు నిద్రపోలేవు. నిద్రపోకుండా ఎవరు బతుకుతారు అసలు? సాత్వికులైనా నిద్రపోవాలి, రజోగుణం ఉన్నోళ్ళైనా నిద్రపోవాలి, తమో గుణం ఉన్నోళ్ళైనా నిద్రపోవాలి. కాబట్టి తమో గుణం చెడ్డది కాదు, సూచన. తమో గుణం అవసరం, రజోగుణం అవసరం. రజోగుణము చెడ్డది కాదు. రజోగుణం లేకపోతే ఎలా పనిచేస్తావు? కాబట్టి పదాలు పట్టుకు ఏలాడబాకండి, ఇది చెడ్డది ఇది మంచిదని నిర్ణయించకండి. సృష్టిలో ఉన్నాయన్నీ కరెక్టే. గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. మరి ఏంటి? మనుషులు చేసే పనులకి ఆ భావ వ్యక్తీకరణ కోసం ఈ భాషని గుణాలని తగిలించారు అంతే తప్ప ఇవేమీ కాదు. ఇక్కడ మీరు పదాలు వదిలేయాలి. సపోజ్ మనలో తమో గుణం ఉంది, మరి తమో గుణం ఉంటే చక్కగా హాయిగా నిద్రపోతాం, హాయిగా చక్కటి నిద్ర వస్తుంది. ఎవరికి నిద్ర రావట్లేదంటే రజోగుణం ఉంటుంది మీలో. ఓ కదిలిపోతూ ఉంటుంది. కదిలిపోవడం నేనేం కదలనండి, అసలు ఊరిని కూర్చొని ఉంటాను, ఎక్కువ పనులు కూడా చేయబుద్దేది, నాకు బద్ధకంగా ఉంటాను, అని నాకు నిద్ర పట్టదండి అంటే కాదు తల్లి, కాదు తండ్రి. మనసులో కదిలిపోతున్నావు, ఆలోచనలు కదిలిపోతున్నాయి, ఆవేదనలు కదిలిపోతున్నాయి. శరీరం కదపో, లోపల కదిలిపోతుంది. కొంతమంది శరీరాన్ని కూడా కదిపేసి కాకుండా తిరుగుతూనే ఉంటారు. అటు మనసు కదిలిపోతుంది, ఇటు శరీరము కదిలిపోతుంది. ఇటువంటి వాళ్ళు ఎక్కువ సైకలాజికల్ పేషెంట్లు అవుతారు. రజోగుణం అధికంగా ఉన్న వాళ్ళకే మానసిక వ్యాధులు ఎక్కువ వస్తాయి. తమో గుణం అధికంగా ఉన్నవాళ్ళు నేరాలు గీరాలు ఘోరాలు చేసేసి దొరికిపోయి జైళ్లలో ఉంటారు, లేదా అలా నేరాలు చేస్తూ తన్నులు తింటూ తిరుగుతూ ఉంటారు. ఎదవలో చిచ్చి చేయలు పనికిరాని వాళ్ళని స్త్రీ పురుషులను వదిలేస్తుంటారు. సత్వగుణం అధికంగా ఉన్నవాళ్ళు వాళ్ళు హాయిగా ఉంటూ చుట్టూ ఉన్న వాళ్ళని హాయిగా ఉంచుతారు. అదే సత్వగుణం మొత్తం ఆత్మోన్నతికి, అంటే అనంత ఆత్మశక్తి యొక్క లక్షణం సాత్వికత. ఉన్నదంతా ఆకాశతత్వమే. ఆకాశం ఎలా ఉంది చెప్పండి? అది కదులుద్దా కదలదా? ఆకాశంలో ఉన్న అన్ని కదులుతాయి. ఆకాశంలో గాలి కదులుద్ది, ఆకాశంలో సూర్యుడు వెలుగు కదులుతుంది, ఆకాశంలో సమస్తం గ్రహాలు గోళాలు నక్షత్రాలు అన్ని కదులుతాయి. భూమి మీద ఉన్నటువంటి మొక్కలు ఆకాశంలో పెరుగుతాయి, భూమి మీద ఉన్న జంతువులు ఆకాశంలో తిరుగుతాయి, భూమి మీద నదులు సముద్రాలు ఇవన్నీ ఉండాలంటే ఖాళీ అనే ఆకాశం ఉండాలి. మనుషులు మనందరం ఆకాశంలోనే కదులుతాం, కానీ ఆకాశం కదులుద్దా? సాత్వికత, ఒక స్థిరత, ఒక నిశ్చలత, ఒక ప్రశాంతత. ఎందుకని? ఉన్నదంతా అదే, అసలు ఉన్నదంతా ఆకాశతత్వమే, అదే ఆత్మశక్తి, అదే శక్తి తత్వం. ఉన్నదంతా అదే అయినప్పుడు కదలటానికి దాని అవసరమే ఉంది? దాని లోపల కదులుతున్నాయి. ఇవన్నీ కదులుతున్న అన్నింటికీ పెట్టబడిన పేర్లు తమోగుణం, రజోగుణం, సత్వగుణం, కేవలం పేర్లు మాత్రమే. ఈ పేర్లలో ఏమీ లేదు, ఏది చెడ్డది కాదు, ఏది మంచిది కాదు. ఆ లక్షణాలను గుర్తించటానికి ఏదో ఒక పేరు పెట్టుకోవాలి. కాబట్టి మనిషి భావ వ్యక్తీకరణకు భాష తయారు చేసుకున్నాడు. కాబట్టి భాషలో ఉండేదన్నీ పేర్లే. కాబట్టి ఆ పేర్లను ఉపయోగిస్తున్నారు తప్ప గుణములు పరంగా ఏది చెడ్డది కాదు, ఏది మంచిది కాదు. 3 గుణాలు అవసరమే. నువ్వు నిద్రపోవాలంటే తమో గుణం ఉండాలి, నువ్వు పనులు చేయాలంటే రజోగుణం ఉండాలి, పనులు అయిపోయినాక నువ్వు హాయిగా విశ్రాంతిగా ఆనందంగా తృప్తిగా ఉండాలంటే సత్వగుణం ఉండాలి. 3 అవసరమే. ఆ 3 ప్రతి వాళ్ళల్లోనూ ఉంటాయి. ఏది అధికంగా ఉందో వాళ్ళు దాన్ని ప్రవర్తిస్తూ ఉంటారు అని చెప్పారు. అంటే నీచాతి నీచుల్లో తమో గుణం అధికంగా ఉంది, రజో సత్వ గుణాలు తక్కువగా ఉన్నాయి. అవి పేర్లు మాత్రమే, మళ్ళీ చెబుతున్నా, గుణాలు ఏమి లేవు అక్కడ. అది పేర్లు, వాళ్ళ ప్రవర్తనకి పేర్లు. అలాగే నీచాతి నీచమైన పనులు చేయకుండా తన గొప్పల కోసం, తన గోల కోసం, నేనని గుర్తింపు కోసం, లేదా నిరంతరం ఇక ఆగలేను, నేను కదులుతానే ఉంటాను, నేను పడుకోలేను, నిద్ర పట్టదు, తిరుగుతానే ఉంటానని నిరంతర కదలికలు ఎక్కువ ఉన్న వాళ్ళల్లో రజోగుణం ఎక్కువ ఉంది, తమో సత్వగుణాలు తక్కువ ఉన్నాయి. సరిపోను తగినంతగా ఏదో పని చేసుకొని ఉన్నదాంతో తృప్తిపడి నేను ఎప్పుడు హాయిగా ఉన్నాను ఈ డబ్బుతో, అంటే నా ప్రయత్నంతో వచ్చిన డబ్బుతో, నా భర్తతో, నా భార్యతో, నా పిల్లలతో, నా కుటుంబంతో, నాకున్న వనరులతో నేను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సంతృప్తిగా హాయిగా బతుకుతున్నాననే వాళ్ళు సత్వంలో ఉన్నారు, సత్వగుణం. ఈ సత్వగుణం అనంత ఆత్మశక్తిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే సత్వగుణంలో ఉన్న వాళ్ళకి ఖాళీ ఉంటుంది. అంటే సత్వగుణం ఎక్కువ ఉంది, రజో తమో గుణాలు ఉన్నాయి. రజోగుణం ఉన్నప్పుడు వెళ్ళి పని చేసుకొస్తారు వాళ్ళు. ఇప్పుడు సత్వగుణం ఉన్నవాళ్ళు పనులు చేయాలంటే కదలాలంటే రజోగుణం ఉండాలి, అలాగే నిద్రపోవాలంటే తమో గుణం ఉండాలి. అవి ఉన్నాయి. సాత్వికత ఎక్కువ ఉంది. సాత్వికత ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమైంది? తృప్తి ఉంది కనుక సమయం మిగిలింది. సమయం మిగిలింది కనుక ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువుకొని వాళ్ళు
ఆ అనంతత్వాన్ని తెలుసుకోగలుగుతారు. అంటే తమసోమ జ్యోతిర్గమయ, తమస్సు నుంచి అంటే చీకటి అనే అజ్ఞానాంధకారం నుంచి జ్యోతి వైపు, వెలుగు వైపు నడవగలుగుతారు. మృత్యోర్మా అమృతంగమయ, మృత్యుతత్వం నుంచి అంటే చనిపోతాను నేననే శరీర భావం నుంచి చనిపోని అనంత ఆత్మశక్తి స్వరూపాన్ని నేను, అదే ఇప్పుడు ఈ శరీరాన్ని నడుపుతుంది, సృష్టి మొత్తం ఉన్నది అదే అని ఆధ్యాత్మిక చదువుని, ఆత్మజ్ఞాన చదువుని చదువుకోవటానికి సంసిద్ధులవుతారు. అది ఆ చదువు వాళ్ళకి అర్థమవుద్ది. సాత్వికులు కాని వాళ్ళకి ఆత్మజ్ఞాన చదువు అర్థము కాదు. సాత్వికులు కాని వాళ్ళు అసలు ఆత్మజ్ఞాన మార్గాలకే రారు. మళ్ళీ మార్గాలలో, ఆధ్యాత్మిక విధానాలలో మీకు చెప్పుకోవాలంటే మళ్ళీ మొత్తం బయట ప్రపంచంలో చెప్పుకున్నాం. ఒకసారి ఆధ్యాత్మిక భక్తి మార్గాలలోకి, దైవ విధానాల్లో చెప్పుకున్నాం. దైవ విధానాలలో నీచాతి నీచమైన క్షుద్ర పూజలు, వామాచారాలని, రకరకాల క్షుద్ర నీచ హానికరమైనటువంటి పూజలు, విధానాలు, పద్ధతులు, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే చేతబడులని, బాణామతులని, రకరకాలు ఉన్నవని ప్రజల్ని నమ్మించి దైవాన్ని ఆపరంగా, దైవీ శక్తుల్ని ఆపరంగా వాడేటువంటి వాళ్ళంతా నీచాతి నీచమైన తమోగుణం కలిగినటువంటి దైవభక్తులు. రజోగుణం కలిగిన వాళ్ళు నిరంతరం తిరుగుతూ ప్రచారమని, నా దేవుడని, నా మతం గొప్పని, నీ మతం గొప్పది కాదని, నా దేవుడే గొప్పని, ఇతర దేవుళ్ళు గొప్పోళ్ళు కాదని వీళ్ళ దగ్గర విమర్శలు కూడా ఉంటాయి. అంటే అదే చెబుతున్నా, ఇంట్లో ఉంటారు చూడండి. ఇంట్లో ఎలా ఉంటారు వీళ్ళంటే, భార్యను వదలడు, భార్యను పట్టుకోడు, ఆ భార్యకి సుఖం ఉండదు, నరకం చూపిస్తూ ఉంటాడు. అలా భర్తను వదలదు, భర్తను పట్టుకోదు. అలా అందరితో అలాగే ఉంటారు. వాళ్ళు ఇంట్లో కొట్టుకుంటానే ఉంటారు, కలిసే ఉంటారు, కొట్టుకుంటానే ఉంటారు, కలిసే ఉంటారు. వాళ్ళ నరకం వాళ్ళే సృష్టించుకుంటారు. అలాగే రజోగుణం ఆధ్యాత్మికతలో ఉన్నవాళ్ళు, రజోగుణమైన వాళ్ళు ప్రచారాలు, విషయాలు, పక్కోళ్ళని తిట్టటాలు, మందే కరెక్ట్ అంటారు, పక్కోళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళందరినీ మన దాంట్లో లాగేయమంటారు, అవన్నీ మంచిది కాదంటారు. అంటే నేను అనే దాన్ని పెంచుకుంటారు. అది మతమైనా, దేవుడైనా, మార్గమైనా, ఏదైనా నేనుని పెంచుకుంటారు. భక్తి మార్గంలో కూడా అంతే. వాళ్ళు మంచి పనులు చేస్తున్నట్టు కనపడతారు, కానీ వాళ్ళ నేనుని పెంచుకుంటారు, వాళ్ళ దేవుణ్ణి పెంచుకుంటారు, వాళ్ళ సంస్థను పెంచుకుంటారు, వాళ్ళ మతాన్ని పెంచుకుంటారు, వాళ్ళ విధానాన్ని పెంచుకుంటారు. పక్కాటిలో వాళ్ళందరినీ ఇందులోకి లాగేయమని చెబుతూ ఉంటారు. వాళ్ళకి అవే నచ్చుతాయి. అది రజోగుణ ప్రభావం, వాళ్ళలో రజోగుణం అధికంగా ఉందంతే. కానీ మార్చుకోవచ్చు, ఎవరైనా మార్చుకోలేమని అనుకోబాక. సత్వగుణ ప్రధానులు అంటే మొత్తం అన్నింటినీ గౌరవిస్తారు, అందరినీ గౌరవిస్తారు, అందరినీ ఆదరిస్తారు, అందరినీ ప్రేమిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు అసలు సత్వగుణం ఉన్న వాళ్ళకే అర్థమవుద్ది, మిగిలిన వాళ్ళకి అర్థం అవ్వదు. ఎందుకని అర్థం అవడానికి అసలు వీళ్ళు ఈ వైపు చూడరుగా, నేను పెంచుకోవడానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళ దేవుణ్ణో, వాళ్ళ మతాన్నో, వాళ్ళ గురువునో, వాళ్ళకి సంబంధించిన సంస్థనో, వాళ్ళ విధానాలను, వాళ్ళ పద్ధతులను, వాళ్ళ ఆచారాలను, వాళ్ళ సాంప్రదాయాలను పెంచుకుందామని, మిగిలిన అన్నింటినీ తుంచేద్దామని, అవన్నీ కరెక్ట్ కాదు, మాదే కరెక్ట్ అని అందరిని ఇందులోకి లాగేద్దామని బయలుదేరి తిరుగుతూ ఉంటారు. ఇందులో ఎవరు తప్పు ఎవరు ఒప్పు చెప్పట్లా, వాటిని పోల్చారు. ఇవి గుణాలు, ఇలా ప్రవర్తించే వాళ్ళు ఈ గుణం ఉన్నోళ్ళు అని భాష వ్యక్తీకరణకి, భావ వ్యక్తీకరణకి ఏర్పాటు చేయబడిన పదాలు అవి. ఇప్పుడు మనిషిగా మనలోకి వచ్చేద్దాం. మనిషిగా మనలోకి వస్తే ఈ మూడు గుణాలు లేకుండా మనిషి ఉండటం కుదరదు. నిద్రపోవాలంటే తమో గుణం ఉండాలి, పనులు చేయాలంటే రజోగుణం ఉండాలి, ప్రశాంతంగా హాయిగా తృప్తిగా ఉండాలి, సంతోషంగా ఉండాలంటే సత్వగుణం ఉండాలి. ఇప్పుడు మనల్ని గమనించుకొని ఎప్పుడు చెప్పుకుంటున్నాం ఈ ఆత్మజ్ఞాన చదువులు, ఆధ్యాత్మిక చదువులు, ఈ శీర్షికలు వింటున్న వాళ్ళందరికీ నేను ఎప్పుడు చెబుతున్నటువంటి విషయం ఒకటి ఉంది. ప్రశాంతంగా కూర్చోండి. అంటే ఇంద్రియాలను పనిచేయించకుండా కూర్చోండి. కూర్చోలేని వాళ్ళు పడుకోండి. చక్కగా కళ్ళు మూసుకొని బయటికి వెళ్లకుండా, ఇంద్రియాలతో బయటికి వెళ్లకుండా మీ లోపల మీరు మిమ్మల్ని గమనించుకోండి. మీలో తమో గుణం ఎక్కువ ఉందా, రజోగుణం ఎక్కువ ఉందా, సత్వగుణం ఎక్కువ ఉందా మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఎందుకని మనం చేసే పనులు మనకెందుకు తెలియదు? దానిని బట్టి మీరు మీ పనులు మార్చుకుంటే గుణం మారిపోయినట్టే. గుణం అనేది ఊరికనే పెట్టబడిన పేరు మాత్రమే, అక్కడేమి లేదు. మీ ప్రవర్తనే అది. అక్కడ తమోగుణం, రజోగుణం, సత్వగుణం అని ఏమీ లేవు. మీ ప్రవర్తనని సంబోధించే పేర్లు అవి. అందుకని మిమ్మల్ని మీరు పరిశీలించుకొని మీలో చెడు పోగొట్టుకోగలిగితే, మీరు మంచిలోకి రాగలిగితే సత్వగుణంలోకి వచ్చేస్తారు. సత్వగుణంలోకి వచ్చేస్తారు. కాబట్టి గుణాలు ఏవో ఉన్నాయి అనుకోబాకండి, గుణాలన్నీ పేర్లు. అందుకని చక్కగా కూర్చోండి, రోజు ప్రశాంతంగా. కూర్చోలేని అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు పడుకోండి.
మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. మళ్ళీ కూర్చుంటంలో ఎలా కూర్చోవాలని అడగబాకండి. మీకు ఎలా కంఫర్ట్గా, ఎలా హాయిగా, ఎలా సుఖంగా ఉంటే అలా కూర్చోండి. సుఖాసనం అనే పేరు మహాత్ములే చెప్పారు, నేను చెప్పింది కాదు, గ్రంథాల్లోనే ఉంది. చక్కగా కూర్చోండి. ఇంద్రియాలతో బయటకు వెళ్ళకండి, ఏకాంతంగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, లోపల మీ ఆలోచనలు గమనించుకోండి. గమనిస్తున్నప్పుడు మీలో ఉన్న మంచి చెడుల గుణాలన్నీ మీకు తెలుస్తాయి. ఆ గుణాలను బట్టి తమో గుణము, రజో గుణము, సత్వగుణము ఊరికనే పెట్టబడిన పేర్లు అవి మీకు తెలుస్తాయి. కాబట్టి మిమ్మల్ని మీరు మార్చుకుంటూ వస్తే సత్వగుణంలోకి వచ్చేస్తారు. ఉన్న గుణాల గురించి అడిగారు కాబట్టి చెప్పాను. అంత గుణాలు ఇక్కడ ఏమి లేవు, మన చర్యలకు పెట్టబడిన పేర్లు. ప్రపంచంలో ఉన్నటువంటి కాల మార్పులకు పెట్టబడిన పేర్లు తమో రజో సత్వగుణాలు. మనుషులలో, జీవులలో ఉన్నటువంటి వాళ్ళ కార్యకలాపములకు, ప్రవర్తనలకు, స్వభావములకు పెట్టబడిన పేర్లు తమో రజో సత్వగుణాలు. పేర్లు మాత్రమే. అలా గమనించుకొని మిమ్మల్ని మీరు మార్చుకుంటే మీరు సత్వగుణంలోకి వచ్చేస్తారు. అలా మార్చుకోవటం, సత్వగుణంలోకి రావటం అనేది ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు ఎవరికి అర్థమవుతుంది అంటే సత్వగుణ ప్రధానులకు అర్థమవుతుంది. ఎందుకని సత్వగుణ ప్రధానులకే అర్థమవుతుంది అంటే వాళ్ళు ఆగిపోయారు, వాళ్ళు తమను తాము నియంత్రించుకున్నారు. ఈ డబ్బు చాలు, ఈ పేరు చాలు, ఈ కీర్తి ప్రతిష్టలు చాలు, ఉన్నదాంతో తృప్తిగా ఉన్నాను, కాలం మిగిల్చుకుంటున్నాను, ప్రశాంతంగా ఉన్నాను, కాబట్టి నన్ను నేను చూసుకోగలను, నా లోపలికి నేను వెళ్ళగలను, నాలో చెడును పోగొట్టుకోగలను, ఎందుకంటే నేను తృప్తి పడ్డాను. ఆ తృప్తి పడటం సాత్విక లక్షణం. ఆ తృప్తి పడటం లేని వాళ్ళకి ఎప్పటికీ ఆత్మజ్ఞానం అర్థం కాదు, విన్నా కూడా అర్థం కాదు, విన్నా వాళ్ళు ఆచరించలేరు. అందుకే చెప్పాను, వింటారు ఆచరించలేని వాళ్ళందరూ రజోగుణస్తులే. వింటున్నాం మారలేకపోతున్నామండి అనే వాళ్ళంతా రజోగుణం ఉన్నోళ్ళే. ఎందుకు వింటున్నారు? ఏదో తెలుసుకోవాలి, కొంచెం మంచి తెలుసుకోవాలి, మంచి మార్పు పొందాలని వింటున్నారు. కానీ ఎందుకు మారలేకపోతున్నారు అంటే రజోగుణం ఎక్కువ ఉంది, దానిలో తనను తాను రజోగుణం ఎక్కువ ఉండటం కాదు, మన ప్రవర్తనే గుణం అనేది పేరు మాత్రమే. ఎందుకు మార్చుకోలేకపోతున్నారంటే మారాలని లేదు, వింటున్నారు, కానీ శారీర అభిమానం ఎక్కువ ఉంది, శారీరక కోరికలు, ఇష్టాలు వీటిని జయించలేకపోతున్నారు, తమను తాము ఆపుకోలేకపోతున్నారు. అది మనం ఏం చేయలేం. ఎవరైతే తమను తాము ఆపుకొని తృప్తిపడి ఉన్నదాంతో సంతృప్తిగా జీవిస్తారో దాన్ని సత్వగుణం అన్నారు. వాళ్ళు మాత్రమే ఆధ్యాత్మిక చదువు చదవడానికి అర్హులు, ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు. అర్హులు అంటే ఏంటి? అర్థమవుతుందని ఎవరైనా వినొచ్చు, ఎవరైనా చదువుకోవచ్చు, కానీ అర్థమైనా ఆచరించలేరు. అసలు అర్థమే కాదు కొంతమంది అసలు రారు ఈ వైపు. అతి తక్కువ మంది ఆత్మజ్ఞాన మార్గంలో ఉంటారు. మీరు మహాత్ములను కూడా ఎత్తుక్కోండి. ప్రపంచంలో గురువులుగా, మహాత్ములుగా పేరు పొందినటువంటి గొప్ప గొప్ప వాళ్ళని ఎత్తుక్కోండి. అతి అరుదుగా, ఎక్కడికి తిరగకుండా ఒకే చోట స్థిరంగా కూర్చొని సాత్విక ప్రవృత్తితో ప్రశాంతంగా, అసలు ఎవరిని పట్టించుకోకుండా, తన కీర్తి ప్రతిష్టలు పెంచుకోవాలని ప్రయత్నం కూడా చేయకుండా సామాన్యంగా బతికినటువంటి రమణ మహర్షి లాంటి సాత్విక సత్వగుణ ప్రధానమైనటువంటి ఆత్మజ్ఞాన సంపన్నులు, నేను ఆత్మశక్తి స్వరూపుడను అని ఢంకా బజాయించి చెప్పినటువంటి మహాత్ములు అతి అరుదుగా, తక్కువగా దొరుకుతారు. మిగిలిన వాళ్ళందరూ ఏదో ప్రజోద్ధరణ కార్యక్రమాలని, మంచి పనులని, ఆ పనులని, ఈ పనులని, ప్రపంచాన్ని ఉద్ధరిద్దామని, మేలు చేద్దామని అలా తిరుగుతూ ఉండుంటారు. వాళ్ళ మహాత్ములు కాదని నేను అంటలే, అసలు అందరూ మహాత్ములే. సత్వప్రధాన మహాత్ములు నేను అనంత ఆత్మస్వరూపుడననే నిశ్చలత్వంలో కూర్చుంటారు. ఒకవేళ ఎవరికైనా అది కావాలంటే ప్రపంచం వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, వాళ్ళు ప్రపంచం దగ్గరికి వెళ్ళరు. ఎందుకని? ఏకత్వ భావంలో దాన్ని చూస్తున్నారు, అనంత ఆత్మశక్తిగా, శక్తి స్వరూపంగా, శరీర భావనలో లేరు. అందుకని సత్వప్రధానమైనటువంటి ఆత్మజ్ఞాన సంబంధిత మార్గంలో నేను అనంతాత్మస్వరూపుణ్ణని వ్యక్తపరిచే గురువులు, మహాత్ములు, దేవుళ్ళు కూడా మీకు తక్కువ మందే దొరుకుతారు. ఎక్కువ రజోగుణంలో ఉన్నోళ్ళే దొరుకుతారు. అందుకే రజోగుణం మంచి పనులకు కూడా ఉపయోగపడుతుందని చెప్పాను. ఇవన్నీ కేవలం పేర్లు. రజోగుణం, సత్వగుణం, తమోగుణం పేర్లు. నేను చెప్పినవి కేవలం విశ్లేషణలు. మీకు అర్థం అవడానికి అడిగారు కాబట్టి విశ్లేషించాను. నేను విశ్లేషించింది మీకు నచ్చినా నచ్చకపోయినా కేవలం విశ్లేషణ. నేనేదో పూర్తి సత్యం చెప్పాను అనడానికి నేను సమర్థుణ్ణి కాదు, నేను ఆ అనుభవం పొందలేదు. నేను చదువుకున్నది, నేను విన్నది, నేను తెలుసుకున్న దాంట్లో నేను గ్రహించింది మీకు చెప్పాను. ఇందులో తప్పు ఉంది, తను సరిగ్గా చెప్పలేదని మీకు అనిపిస్తే దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. పర్వాలేదు, బాగానే చెప్పాడు, మాకేదో అర్థమైంది, మమ్మల్ని మేము మార్చుకోగలం, కొంచెం మాకు అర్థమవుతుంది, మేము అందులో ప్రయాణిస్తాము, చెప్పండి అని అడుగుతున్న సోదరీమణులు ఉంటే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.
అలా చెప్పండి అన్న వింటున్నటువంటి సోదర సోదరీమణులకి ఏదైనా ప్రశ్నలు ఉంటే, అంటే ఆచరిస్తున్నప్పుడు వస్తున్న సందేహాలలో ఏదైనా ప్రశ్నలు ఉంటే అడిగే ప్రయత్నం చేయండి. మీ సందేహాన్ని మళ్ళీ విశ్లేషించుకుందాం, అది కూడా నాకు తెలిస్తే చెబుతాను. దీనికి సంబంధం లేని వాళ్ళు విని మీ మనసు కష్టపరుచుకొని నా మనసు కష్టపెట్టడానికి నన్నేదో మళ్ళీ తిడుతూ మీరు కామెంట్లు పెట్టడం వలన మీ సమయం వృధా, నా సమయం వృధా. ఎందుకు అనవసరంగా వినబాకండి. నన్ను వింటున్న వాళ్ళు ఎవరైనా సరే నాకు అర్థమవుతుంది, మీరు చెబుతుంది అర్థమవుతుంది, నేను మారతాను, మార్చుకుంటున్నాను, నన్ను నేను లోపల మార్చుకుంటున్నాను అన్నవాళ్ళు మాత్రమే వినండి. ఎందుకంటే ఆత్మజ్ఞాన మార్గము, ఆధ్యాత్మిక చదువు అనేది 1,000,000 మందిలో ఒక 10 మందికి మాత్రమే అర్థమవుతుంది. 1,000,000 మందిలో ఒక 100 మందికి 1000 మందికి అర్థమవుతుంది. కానీ 1000 మందికి అర్థమైతే అర్థమై వదిలేసి మామూలుగా జీవించేసే వాళ్ళు మిగిలిన 900 మంది వదిలేస్తారు. ఒక 100 మంది దాన్ని చూస్తూ ఉంటారు. ఆ చూస్తున్న 100 మందిలో దీన్ని ఆచరిద్దామా అని ప్రయత్నించే వాళ్ళు 10 మందే ఉంటారు. ఆ ఆచరించిన 10 మందిలో ఒక్కళ్ళకైనా అది అందుతుందా లేదా తెలియదు. ఎందుకంటే శరీర భావన నుంచి శక్తి భావనకు వెళ్ళడం చాలా కష్టం. అందుకని ఆ పరిమితిలో, ఆ తక్కువలో ఉంటారు చాలా మంది. వాళ్లే వినండి. మిగిలిన వాళ్ళకి ఇది నచ్చదు, నన్ను తిట్టాలని అనిపిస్తుంది గ్యారంటీగా. వినకండి. అసలు మీకు సంబంధించిన చదువు కాదు ఇది. ఎవరో ఇప్పుడు 1వ తరగతి పిల్లడు 1వ తరగతిలో కూర్చోవాలి, 2వ తరగతిలోకి వెళ్ళకూడదు. 2వ తరగతి పిల్లడు 2వ తరగతిలో కూర్చోవాలి, 1వ తరగతిలోకి రాకూడదు. అనేక తరగతులు ఉన్నాయి. ఎవరి తరగతిలో వాళ్ళ మాస్టర్ చెప్పింది వింటామంటే వాళ్ళకి అర్థమవుద్ది. కాబట్టి తక్కువ ఎక్కువ తరగతులు కాదు ఇది. మీ తరగతిలో మీరు సాగండి. ఈ తరగతిలో సాగే వాళ్ళకు మాత్రమే ఇది చెప్పబడుతున్నది. దయచేసి మిగిలిన వాళ్ళు వినకండి. ఇతర గురువులు ఆల్రెడీ ఉన్నవాళ్ళు, ఇతర మార్గాలలో ఆల్రెడీ సాగుతున్న వాళ్ళు, ఇతర విధానాలు మాకు నచ్చినవని వెళుతున్న వాళ్ళు ఎవరూ కూడా వినకండి. దయచేసి మీ పాదాలకు నమస్కారము. అసలు వినొద్దు. అనేక పడవల మీద కాళ్ళు వేయొద్దు. మీ మార్గంలో మీరు సాగిపోండి. నేను చెబుతున్నది గత 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి వింటూ మాకు అర్థమవుతుందని సాగుతున్న సోదర సోదరీమణులు ఎవరు అతి కొద్ది మంది, ఒక 5 10 మంది ఉన్నారు. ఆ 10 మంది కోసం మాత్రమే ఇది చెబుతున్నాను. ఆ 10 మంది విని మీకేమైనా సందేహం ఉంటే అడగండి. మన మార్గంలో మనం సాగిపోదాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.